నీరలోన సందమామ నీవే జానా ఎట్ట నిన్ను అందుకోనే జానా అంటే నీవేరా జానంటే జీవితం జీవితమే నెరజానరా. వన్ మోర్ సార్. జానా అంటే జీవితం జీవితమే నెరజానరా. పుడమ తల్లి గురించి రాసిన, ఆ తల్లి గురించి రాసిన, జాన గురించి రాసిన, నెరజాన గురించి రాసిన ఆయన ఒక్కడికే చెల్లింది. ఉద్యమ పాటల దగ్గర నుంచి కవ్వించే పాటల వరకు కూడా ఎన్నో అద్భుతమైన పాటలు రాసి ఎంతోమంది హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. నేషనల్ అవార్డు గ్రహీత మన సాహిత్య శ్రేష్ఠ సుద్దాల అశోక్ తేజ గారు. ఇవాళ పాడ్కాస్ట్ గెస్ట్ మన సుద్దాల గారు మనతో ఉన్నారు. వారితో బోల్డని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. పుడమ తల్లి అంటేనే అసలు ముందుగా ఇవన్నీ పాటలు గుర్తొస్తాయి అని అంటే ఒక తల్లి గురించి కానీ, పుడమ తల్లి గురించి కానీ, లేదంటే జానా నెరజానా అనే పాటలు రాసే వరకు కూడా ఎంతోమంది రచయితలు ఉన్నప్పటికీ కూడా వెంటనే ఈ పాటలు గుర్తొస్తున్నాయి అంటే మీ పేరు గుర్తొస్తుంది. సో అసలు ఒక ఉద్యమ పాటల రచయిత దగ్గర నుంచి ఇన్ని పాటల ప్రస్థానం, ప్రయాణం ఒక్కసారి అలా వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది జర్నీ? నేననే కాదు, ఏ రచయిత అయినా ఇతివృత్తాన్ని బట్టే తన సిరాను మార్చుకుంటాడు. ఇతివృత్తం రెడ్ అయితే పెన్లో ఇంక్ రెడ్గా వస్తుంది. ఇతివృత్తం మల్లెపువ్వు అయితే పెన్నుకు కూడా ఒక ఫ్రాగ్రెన్స్ వచ్చేస్తుంది, ఒక పరిమళం వచ్చేస్తుంది. టాపికే మన యొక్క రచన విధానాన్ని మారుస్తుంది. అది నాట్ ఓన్లీ ఒక అశోక్ తేజకు మాత్రమే కాదు, ఏ రచయితకైనా. కొన్ని పాటలు రాసి సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు అంటే అతను హీ కెన్ రైట్ ఎనీథింగ్ అనేది అందరికీ వర్తించేటువంటి విషయమే. అశోక్ తేజ విషయంలో ప్రత్యేకత ఏం లేదు. ఆ టాపిక్లోకి ఎలా పరకాయ ప్రవేశం చేస్తామా అన్నదాన్ని బట్టి వచ్చే ప్రోడక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు పాడిన నీలిరంగు చీరలో ఉన్న చందమామ అనేవే భామ, అది ఒక నానమ్మ గురించి, ఒక తాత అంటే వాళ్ళ భార్య గురించి కొత్తగా చెప్పాలనే ఆలోచనలోంచి ఆ పదం వచ్చింది. అది ఒక యంగ్ హీరో రామ్ చరణ్ పాడేది కాదు, అది ప్రకాష్ రాజ్ పాడే పాట. ఎదురుగా ఉన్నది ఏ సమంతో ఇంకెవరో కాదు, జయసుధ గారు. జయసుధ గారు అంటే మేము చూసిన జయసుధ కాదు, మీరు చూస్తున్న జయసుధలాగా ఉంటుంది. ఆ ఏజ్ గ్యాప్, ఆ పాడుతున్న పాత్ర హృదయం, పాత్రధారి బాడీ సైకాలజీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాసినప్పుడు కరెక్ట్గా ఆ పల్లవి వస్తుంది. సరే, నేను రాసిన పల్లవి ఇంకొక రచయితకు రాకపోవచ్చునేమో, కానీ వాతావరణం మాత్రం అట్లాగే ఉంటుంది, ఆ స్ట్రోక్ అలాగే ఉంటుంది. అది నేను రాసిన, తమ్ముడు చంద్రబోస్ రాసిన, లేకపోతే కొత్తగా వచ్చినటువంటి తమ్ముళ్ళు రాసిన, ఎవరు రాసినా కూడా అట్లా వస్తుంది. నేను నిజంగా చెప్పాలంటే చాలా డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చినవాడిని నేను. మా నాన్న మా అమ్మ ఫ్రీడమ్ ఫైటర్స్. మా నాన్న సుద్దాల హనుమంతు ప్రజాకవి, బోలెడని పాటలు రాసినాడు. మా అమ్మ గొప్ప గాయని, మా నాన్నతో పాటు సమానంగా ఫ్రీడమ్ ఫైటర్ ఆమె. ఆయనతో పాటు తుపాకీ పట్టుకుని అడవులలోకి ప్రవేశించిన అమ్మ. వాళ్ళ కడుపులో పుట్టిన నేను నా పద్ధతిలోనే ఉంటాను కదా, కాబట్టి ఫస్ట్ నన్ను ఉద్యమ కవిత్వం అయితే బాగా రాస్తాడు అనుకున్నారు. అంటే నా ప్రవేశ కాలం కూడా అలాంటి సినిమాలే విజృంభిస్తున్న కాలంలో నేను ఎంటర్ అయ్యారు. ఈ రంగం లోపల నేను అడుగుపెట్టాను. అంటే ఒక ఒసేరాములమ్మ, ఒక ఎన్కౌంటర్, ఒక దళం, ఒక కుబుసం, ఇలా ఒక అడవిలో అన్న, ఇవి ఉధృతంగా వస్తున్న రోజులలో నేను ప్రవేశించాను.
కాబట్టి అది నాకు చాలా చాలా కరెక్ట్గా కనెక్ట్ అయింది. నేను పుట్టిన ఇంటికి, నేను పెరిగిన వాతావరణానికి, నేను చదువుకున్న సాహిత్యానికి కనెక్ట్ అయింది. అలా కొంతకాలం నన్ను ఎర్ర పాటలు తప్ప కుర్ర పాటలు రాయలేడు అనే ఒక క్లౌడ్, ఒక మేఘం కమ్ముకుంది నా మీద, ఆషాఢ మేఘంలాగా. కానీ అవకాశం దొరికినప్పుడు, అవసరం ఏర్పడ్డప్పుడు నా కలం ఇంకొక వైపు కూడా తన యొక్క ఫేస్ను చూపిస్తుంది అని చూపించారు. అది జరిగింది. అమ్మ పాడిన పాటల్లో, నాన్నగారు రాసిన పాటల్లో నుంచి ఎప్పటికీ మీరు పాడుకునే ఎవర్ గ్రీన్, నా మనసులో ఉండిపోయిన పాట ఏది సార్ అసలు? మా అమ్మ నాన్న రాసిన ప్రతి పాట అమ్మ పాడేది. ఎందుకంటే నాన్ననే దానికి ట్యూన్ కట్టేవాడు. ఇప్పుడు ప్రజాకవులు ఎలా ఉంటారంటే వాళ్ళకు వెనకాల ఒక తమనో ఒక డిఎస్పిఓ ఉండరు. వాళ్లకు వాళ్ళే బాణి తీసుకుంటారు, వాళ్లకు వాళ్ళే గానం చేసుకుంటారు, వాళ్లకు వాళ్ళే అభినయిస్తారు, వాళ్లకు వాళ్ళే ఆ పాటకు తగినట్టుగా స్టెప్స్ వేస్తారు. అన్నీ వాళ్ళే అవుతారు. వాళ్ళని ప్రజా వాగ్గేయకారులు అంటారు. నాన్న రాసిన ప్రతి పాట అమ్మ పాడేది. కానీ మా అమ్మ పాడిన నాన్న పాటల్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే, ఎండ కోర్చి వాన కోర్చి ఎముకలరుగా కష్టం చేసి మెండుగా పంటలు పండించి మేటిదని కులగాదెలు నింపి నిండని నీ కడుపు సగము నీళ్లతో నింపితివి గదోయి వ్యవసాయ కూలి రావోయి రావోయి కూలి రాదు నీపై ఎవరికి జాలి వ్యవసాయ కూలి. ఈ పాటలో ఇతివృత్తానికి, ఈ పాటలో ఉన్నటువంటి ఆ రాగ చైతన్యానికి అమ్మ గొంతు నాకు బాగా అనిపించింది. మా నాన్న కూడా నువ్వు ఆ పాట పాడు అనేవాడు. మా నాన్న హార్మోనియం వాయించేవాడు. మా నాన్నకు అన్ని ఇన్స్ట్రుమెంట్లు వాయించొస్తుంది. అతను ఫ్లూట్ వాయిస్తాడు, రాగమాల వాయిస్తాడు, హార్మోనియం వాయిస్తాడు, ఇంకా చాలా సితారా వాయిస్తాడు. మా అమ్మ పాడుతుంటే మా నాన్న గుర్తు చేసేవాడు, ఈ పాట పాడు అని. దాంతోపాటు మా అమ్మ సినిమా పాటలు కూడా పాడేది. సినిమా పిలువకురా అలుగకురా నలుగురిలో నను రాజా పలుచన తలుపకురా రాజా. ఒసే రాములమ్మ టైంలో దాసరి గారి కంట్లో ఎలా పడ్డారు మీరు అసలు? నేను వచ్చిన తర్వాత రెండవ సినిమా మాయదారి కుటుంబం అనే ఒక సినిమా, అందులో ఆయన నా అదృష్టం కొద్దీ అందులో ఆయన పాత్ర వేశాడు. ఒక పెద్ద ఆయన పాత్ర నటించాడు ఆయన. అక్కడ ఉత్తేజ్ మా అక్కయ్య కొడుకు వాడే కదా నన్ను తీసుకొచ్చింది. వాడు అందులో యాక్టింగ్ చేస్తున్నాడు. దాసరి గారు ఉన్నారు, సౌందర్య గారు ఉన్నారు, తనికెళ్ళ భరణి గారు ఉన్నారు. పెద్ద కాస్టింగ్. పెద్ద కాస్టింగ్. ఓకే. నన్ను ఎవరైతే పరిచయం చేసిన ఉత్తేజు, భరణి గారు ఇద్దరు ఉన్నారు అక్కడ. నేను రాసిన పాట మీద దాసరి గారు కూడా అభినయించే సమయంలో ఏదో ఒక వాక్యం, ఒక పాదం నచ్చి, ఇది రెగ్యులర్గా రాస్తున్నట్టు రచయిత రాస్తున్నట్టుగా లేదురా, ఎవరి పాట రాశారు అనే డౌట్ వచ్చింది ఆయనకి. అక్కడ నేను అతని హృదయానికి తగిలాను. ఆయన మా మామయ్య రాశాడు, మంచి సమయం దొరికింది కదా, మా మామయ్య రాశాడు సార్ అన్నాడు. అతను ట్రై చేస్తున్నాడు సార్, నేనే తీసుకొచ్చాను, బాగా రాస్తాడు సార్, మీరు ఒకసారి సమయం ఇవ్వండి సార్, వచ్చి మీకు కలుసుకుంటామంటే. కలుద్దాం, పెన్నులో ఏదో కొత్తగా ఉందిరా, ఏదో స్పార్క్ ఉంది వాడి దగ్గర అన్నాడు. అలా ఆయన నేను కంటపడ్డాను. 4 పాటలు రాశారు కదా? నేను ఫస్ట్ రాసింది రాములమ్మ కాదు, రాయుడు గారు, నాయుడు గారు, నాగేశ్వరరావు గారు, దాసరినారాయణరావు గారు ప్రధాన పాత్ర దాంట్లో రోజా హీరోయిన్, వినోద్ కుమార్ అనుకుంటా హీరో గారు. అందులో నేను ఫస్ట్ ఎప్పుడైతే ఒకసారి గురువుగారితో మేము కలుసుకొని పొద్దున్న 2 గంటలు అట్లా నా పాటలు వినిపించడం జరిగిందో, ఆ తర్వాత నన్ను పిలిపించింది మద్రాస్కి ఆయన ఈ రాయుడు గారు, నాయుడు గారు సినిమాకి. అందులో నేను ఒక 3 పాటలు రాశాను ఫస్ట్ ఆయనకు. అది
తర్వాత అక్కడి నుంచి మొదలైంది. అక్కడ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ సినిమా ఒసేరామలమ్మనే. ఓ. అది నాకు నన్ను టర్న్ చేసింది. ఒకటే కాదు, ఒకసారి శ్రీరాములమ్మ పాట పాడు. ఎరుపు రంగు యాడ ఉంటే ఆడే ఉంటానంటిని, ఆడే ఉంటానంటివి, అడవి తల్లికి కన్నా తల్లికి కన్ను రెప్పావైతివి, నెత్తురే పొత్తిల్లుగా ఈ నేలపై పడి ఉంటివి, ఓ ఉద్యమం నెలబాలుడా వీరుడా అభిమన్యుడా. ఇది రాశాం. ఇలా చాలా రాశాం. అందులో ఒక వైవిధ్యమైన పాట తెలంగాణ యక్షగానానికి సంబంధించింది. ఇంటి ఇంటి జానవే ముద్దులాపు బంతి ఏ వీధి రాణివే, తీరు చేమంతి పువ్వుల తేరు నీ సాటి కన్నెలిటలేరు, నిన్ను చూడ కోరికల పోరు దివికాంతలైన సరిరారు, శోభాంగి తెలుపు నీ పేరు నిన్ను గన్నోళ్లకు జోహారు. ఇలాంటి ఒక కొత్త వైవిధ్యమైన యక్షగానం, ఫోక్తో కూడుకున్న యక్షగానం. అంటే ఇప్పుడు కూచిపూడి యక్షగానము అక్కడేమో శాస్త్రీయత ఉంటుంది, ఇక్కడ శాస్త్రీయత ఉండదు. తెలంగాణలో జానపదం కలుస్తుంది. వీటిలో ఒక చిన్న కవ్వింపు ఉంటుంది, ఒక అద్భుతమైనటువంటి పరుగు ఉంటుంది ఇందులో. ఆ లావణ్యము, ఆ గమనము, ఆ గమకాలు ఉండవు. ఒక ఫోక్ సాంగ్ లాగా ఉంటుంది. పుల్లలమ్మంటివి కదరా ఇదిగో పులి పిల్లలై వచ్చినామురా, ఇలాంటి యక్షగానాలు అందులో రెండు క్యాచీ ఉంటుంది పాడగానే. అది దాసరి గారికి బాగా నచ్చింది. ఈ 30 ఏళ్ళలో కూడా ట్యూన్కు రాసింది తక్కువ, నేను రాసి నా పద్ధతిలో నేను వినిపిస్తాను. అది నచ్చితే దాని స్థాయి భేదాలు, దాని రాగ స్థాయి స్థానము మార్చుకుని అద్భుతంగా చేసిన ఘట్టాలే ఎక్కువ. అంటే చాలా ఇప్పటివరకు రాసిన సినిమాలకు కూడా మీరు రాసుకున్న పాటలే వినిపించడం జరిగింది దాదాపుగా ఎక్కువ సంఖ్యలో. అది రాములమ్మ నుండి ఆర్ఆర్ దాకా. కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మా ఊళ్ళో నేను రోజు ఊగాల. దీన్ని కీరవాణి గారు చాలా అద్భుతంగా అమృతప్రాయంగా దాన్ని మార్చినారు ఆయన. అదే నేను మళ్ళీ ఎన్టీఆర్కి రాసినప్పుడు సేమ్ లెంత్లు కొమ్మావి అది ఉంది కదా, కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో అలా దాన్ని ఆయన ఇంకొక రకంగా మార్చారు. బట్ నేను నడిపించిన నడక మాత్రం అదే నడక. ఆ నడకను కీరవాణి గారు కానీ మణిశర్మ గారు కానీ వందే మాతరం గారు అయితే మేము ఇక కవల పిల్లల్లాగా నువ్వు అనన్నా నేను చెప్తాను కదా నీకెందుకు అనేవాడు ఆయన. ఇప్పుడు నార్మల్గా చల్ల పదార్థాలు తాగొద్దు, కొన్ని ఫుడ్ మేనేజ్మెంట్ అనేది గళాన్ని మెయింటైన్ చేసుకుంటుండాలి. అసలు మీరేమిటి సార్ ఇంత హై పిచ్ లో ఒక రేంజ్ లో అసలు అద్భుతంగా అది అమ్మ నాన్న డిఎన్ఏ అంతేనా? మా నాన్న వరుసగా 6 గంటలు ఏకధాటిగా తను పాడేవాడు, 6 hours. రాత్రి 8 ఇస్తే 2 o'clock దాకా సాగేదట ఆయన గొంతు, ఎక్కడ చెదరకుండా. బహుశా అది నాకు వర్తించింది. అట్లా చుట్టూ మా అమ్మ కూడా చాలా బాగా పాడేది, అలసట అనేది ఉండేది కాదు. అయితే నేను ఎక్కువ పాడగదమ్మా. ఎప్పుడో డైరెక్టర్ దగ్గర పోయినప్పుడు నువ్వేమని అనుకున్నావా అంటే ఫస్ట్ పోయి కాగితం ముందు పెడతాం, ట్యూన్ లేకుండా రాస్తే. ట్యూన్ లేదయ్యా నువ్వు రాసే అంటే ముందు నేను రాసి కాగితం ముందు పెడతాను. అప్పుడు వాళ్ళు ఇది ఎలా అనుకున్నావు నువ్వు అంటే నేను ఒక రకంగా వినిపిస్తాను. 70% నచ్చుతుంది, నచ్చకపోతే దీన్ని ఇంకొక రకంగా చేసుకుందాం అని అంటే మనకు అభ్యంతరం లేదుగా. ఏది చేసినా వచ్చిన వస్తువుని, ఆ సృష్టిని
గొప్పగా చేయాలనే సంకల్పం ఏముంటుందిగా. అంతే. అటు డైరెక్టర్ గారికి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారికి కానీ, నాకు కానీ, హీరోకి కానీ, అంతే కదా. అంతే. కాబట్టి ఏమి ఇబ్బందులు ఏముండవు ఎలా అయినా సరే. ఇది బాగుంది, నీదే బాగుంది అంటే అంతే అలా. ఓకే. ఇప్పుడు డైరెక్టర్కి కొన్ని ఉంటాయి, నాకు ఇలాంటి ట్యూన్స్ కావాలి, ఈ సిచ్యువేషన్కి ఇలా కావాలి అని అనుకున్నప్పుడు ఏమైనా ఆ గ్యాప్లో ఏమైనా ఇబ్బంది పడ్డ క్షణాలు ఉన్నాయా మ్యూజిక్ డైరెక్టర్తో కానీ డైరెక్టర్తో కానీ? లేదు, ఎందుకంటే వాళ్ళు ముందే చెప్పేవాళ్ళు ఇది మాత్రం నువ్వు ట్యూన్కి రాయాలి అంటే ఓకే, లేదు లేదు ఇది ట్యూన్ లేదు, ట్యూన్ ఇవ్వం మేము అసలు, నువ్వేం రాస్తావు రాయి, ఓకే. సో అంత అవలీలగా రాసిన పాట ఏది సార్ ఇప్పటి వరకు? అంటే సినిమాలో కొంచెం కవ్వింపు పాటల్లో అడుగుతున్నాను ఇప్పుడు నేను. కవ్వింపు పాటలు అడుగుతున్నారా, విషయం ఉన్న పాటలు అడుగుతున్నారా? విషయమైనా అనుకోండి మీ ఇష్టం. సన్నివేశానికి సంబంధించిన పాటలు కొన్ని ఉంటాయన్న, దానికి నేను ఎప్పుడు ఈ పాటకు మీరు ట్యూన్ అనుకోకండి సార్ అని చెప్తాను అవసరమైతే. ఎందుకంటే వచ్చి 30 ఏళ్ళు అవుతుంది కదా, ఆ సను ఉంటుంది కదా ఎవరికి, అంతో ఇంత మేము కొంచెం బాండింగ్ అనేది ఏర్పడిపోయి సీనియర్ లాగానే భావిస్తారు కదా. ఆఫ్ కోర్స్. సో వాళ్ళు దీనికి ట్యూన్ వద్దు మిత్రమా, ఎందుకంటే ఇదేమి హీరోయిన్ మధ్యన డ్యూయట్ కాదు కదా, లేదా హీరోయిన్ ఇంట్రడక్షన్ కాదు, లేదా హీరో ఇంట్రడక్షన్ కాదు, అదేం కాదు కదా. మనం సన్నివేశం ప్రకారంగా వెళ్దామంటే వాళ్ళు ఓకే అంటారు. ఓకే. లేదు మేము ఖచ్చితంగా ఒకటి అనుకున్నాము, డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి మాకు నచ్చింది, మహాప్రసాదం, నాకు అప్పుడు చిక్కే ఉండదు, ఉన్న దాంట్లో మనము దాన్ని ట్యూన్ చేసి ఇవ్వడం ఈజీ అయిపోతుంది. అప్పుడు శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు, సినిమా కవులట, వీఆర్ నాట్ వర్డ్స్ వర్త్, వీఆర్ నాట్ గోల్డ్ స్మిత్. గోల్డ్ స్మిత్ అనే గొప్ప రైటర్, గొప్ప పోయిట్, వర్డ్స్ వర్త్ కూడా గొప్ప నేచురల్ అంటే ప్రకృతి కవి. వీఆర్ నాట్ వర్డ్స్ వర్త్, వీఆర్ నాట్ గోల్డ్ స్మిత్, బట్ మరి ఎవరు మనం అంటే వీఆర్ వర్డ్ స్మిత్ అన్నట్టు. ఓకే, సూపర్. అక్షరాలు అతుకు పెట్టేవాళ్ళు. కాబట్టి మేము ఎప్పుడు సినిమా రైటర్ అయిన మేమందరం ఎవరైనా మేము అదొకటి పెట్టుకుంటాం, ఒక లేయర్ పెట్టుకుంటాం. ఆయన ట్యూన్ ఇస్తే మనం ఇట్లా వెళ్ళాలని మేము ఒకటి పెట్టుకుంటాం, మేము రెడీగా ఉంటాం దాన్ని. ఓకే. సో ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఏ సిచ్యుయేషన్కి ఎటువంటి సందర్భానికైనా కానీ వెంటనే ఉన్నాయా పాటలు మీ అంటే రెడీగా ఉండవు. ఓకే. అప్పుడే వచ్చేస్తాయి. సరే, రెడీగా ఉండే పాటలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు ఏదైనా ఒక లవ్ సాంగ్ అనుకో, లవ్ సాంగ్ అంటే ఏదో మేము ఎటో వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మాకు ఇంకోటితో మాట్లాడుతున్నప్పుడు నీతో మాట్లాడుతున్న ఇది సంథింగ్ ఉంటుంది కదా మాటల్లో సంభాషణలో, ఒక కొత్త థాట్ వచ్చింది అనుకో, అదే ఊరికి అది బ్రెయిన్లోనే నోట్ అయి ఉంటుంది. ఓకే. కాగితం మీద పెట్టుకోవాల్సిన పనిలే, బ్రెయిన్లో నోట్ అయి ఉంటుంది. అది అట్లా పెట్టడం 1 2 3 4 ఇట్లా ఉంటాయి. ఏదో సందర్భంలో ఏదన్నా చలాకీ అయిన పాట కావాలబ్బా ఏం చేద్దాము అన్నప్పుడు నేను ఒకటి చెప్తా, ఇలా చేద్దాము అని చెప్తా, అరే ఇది బాగుందే దానికి చేద్దాం అట్లా. సో ఆల్వేస్ యు గాట్ ఎ గుడ్ సపోర్ట్ విత్ ఆల్ డైరెక్టర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఇబ్బందులు ఏముండవు. దట్స్ గ్రేట్. ఇబ్బందులు ఏముండవు. వాళ్ళు ఎట్లా అంటే అట్లా, ఎందుకంటే నాకు నచ్చిన పాట రాసుకోవడం కోసం నేను సినిమాలోకి రాలా, ఇండస్ట్రీకి నచ్చిన పాట రాయడం కోసం నేను వచ్చాను. ఇది ముందు నేను ఫిక్స్ చేసుకున్నాను. నేను మానసికంగా నేను దానికి సంసిద్ధున్నై వచ్చాను. కాబట్టి వాళ్ళకే ప్రాధాన్యం. మన యొక్క టాలెంట్ని బట్టి, మన ప్రతిభా స్థాయిని బట్టి వాళ్ళు ఒకవేళ ఎప్పుడైనా అడిగితే మనకు తోచింది చెప్తాము. అది వాళ్ళు కన్విన్స్ అయితే నాకు అవుతారు, లేదా వాళ్ళకి నేను కన్విన్స్ అవుతాను, అంతేగా. కరెక్ట్. సో దాసరి గారి తర్వాత కృష్ణవంశీ గారితో మురారి సాడిముచ్చాలి. మురారి కన్నా ముందు ఇది కదా, నిన్నే పెళ్ళాడతా. కరెక్ట్. నా మగుడు రామ్ ప్యారీ అనే పాట ఉంది కదా, అది ట్యూన్కి రాసింది. అవునా? అది ట్యూన్కి రాసింది సందీప్ చౌతా మ్యూజిక్ దర్శకుడు. ఆయన నాకు అప్పుడు అగ్ని పరీక్ష లాగానే ట్యూన్ ఇచ్చి రాయమనడమే కాకుండా ఆయన ఒక మాట చెప్పాడు, తరరర 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 తారారే అన్నప్పుడు మేము తారర తారర అని కూడా రాయొచ్చు లయ ప్రకారం. తరరర అన్నాడు ఆయన. మనం కూడా పిలిచిన వగువట అది ఇది అట్టనే కావాలన్నాడు ఆయన. నేనన్నా కంపల్సరీ అంటే కంపల్సరీ, మగువల మనసులు చెనికిన చెనుకులు ఇట్లా కావాలన్నాడు ఆయన. రాముడు భీముడు అని కూడా అనొచ్చు కదా. అలా అనకుండా ఆ మధ్యల దరువులు కూడా ఆ లఘువులతో రావాలన్నాడు ఆయన.
ఓకే. ఏమి భాష సముద్రం లాంటిది. అంతే. మనము చెంచా తీసుకెళ్తే చెంచనే తీసుకోవచ్చు, ఓ పెద్ద బకెట్ తీసుకొని పోతే సముద్రం ఎక్కువ కదా, బకెట్ తక్కువ. అటు భాష, భావం, సాహిత్యం సముద్రం. మనం ఎంత మాత్రమమ్మా జీవితాంతం మనం ప్రయత్నం చేసినా మన వంతుకు ఒక 4 బకెట్లు వస్తాయి కావచ్చు, లేదా 40 బకెట్లు వస్తాయి. సముద్రం అయితే మిగిలిపోతుందిగా. అంతే. మనం ఎంత. కరెక్ట్. సో కృష్ణవంశీ గారి సపోర్ట్, ఆ తర్వాత మంచి సాంగ్స్ వచ్చేసాయి అసలు. మనం 2095 దాటిన తర్వాత 2010 వరకు చూసుకుంటే కనుక అసలు ఎప్పుడు కూడా ఏవైనా మంచి మెలడీస్ గుర్తొస్తాయంటే ఈ పాటలే అసలు. మనం ఎప్పుడు కూడా హమ్ చేసుకునే విధంగా అసలు. ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరికి అర్థమేం లే, గిల్లడం అనేది ఉంటుంది కదా, ఒక పిన్నింగ్ అనేది, అలా కలిపామంతే. గిల్లరి అనేది ఒకటి. ఇప్పుడు బల్పం, గిల్పం, తల్పం, పల్పం అంటుంటారు కదా, అలా మాయబజార్లోంచి వచ్చినట్టు మాటలు ఉన్నాయి కదా కొన్ని. అలా మేము అల్లరి అంటే గిల్లరి అని అన్నాను తప్ప ఆ గిల్లరి అని ఎందుకంటే, మరి అల్లరి అంటే వల్లరి అనొచ్చు కదా. కానీ వల్లరి లోపల ఒక సముచితమైన అది ఉంది. గిల్లరి లోపల కొంచెం నాటుదనం ఉంది. నాటుదనం, కొంత యూత్ఫుల్ ఉంటుంది. ఇవి సినిమాకు కావాల్సినవి కదా. అలా ఆ సందర్భాన్ని బట్టి గిల్లరి మొదలై అట్లా రాసిన. అందులో నేను రాసిన పాట ఒకటి బాగా నచ్చింది ఆయన, అంటే మాట. మొత్తం లోకంలోని నవ్వులన్నీ, మొత్తం లోకంలోని మల్లెలన్నీ తన నవ్వులతో గుమ్మరిస్తాడే అనేది, ఇటువంటి మాటలు కృష్ణవంశీకి బాగా చాలా ఆనందపడతాడు. అట్లా జరిగింది. ఓకే. శ్రీహరి గారి సినిమాలు అవొక రకమైన పాటలు మళ్ళీ. అంతే కదా. అంటే సినిమా రైటర్ అనేవాడు కథను దృష్టిలో పెట్టుకోవాలి, మన అంటే యువతను, ప్రేక్షకుల్ని, శ్రోతల్ని రంజింపజేయడం అనేది ప్రధానంగా ఉండాలి. ఇదొక ఎత్తైతే అందులో హీరో ఎవరు, హీరో పాత్ర ఒకటి. ఓకే, హీరో పాత్ర రాముడు అనుకోండి, రాముడు ఓకే. రాముని పాత్ర ఎవరేస్తున్నారు? నందమూరి రామారావు గారు వేస్తే ఒక రకంగా రాయాలి కదా, రేలంగి వేసాడు అనుకో ఒక రకంగా రాయాలి. పాత్రధారిని కూడా దృష్టిని పెట్టుకోకుండా రాస్తే ఆ రైటర్ అపజయం పాలవుతాడు. పాత్ర వేస్తున్న వ్యక్తిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని మన పద సృష్టి జరగాలి. అలా చిరంజీవి గారికి దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే, ఎంత గొప్ప పాట అయినా కావచ్చు కాక, ఇది ఎంత మెలోడైనా కావచ్చు. కానీ ఒక మెగాస్టార్ ఒక హీరోయిన్ దగ్గరికి వెళ్ళి దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటానంటే అందులో ఏదో ఇబ్బంది లేదు వినడానికి, చూడటానికి. దాన్ని ఔచిత్యం అంటారు. ఔచిత్య ప్రధానంగా రైటర్, సినిమా రైటర్ బాధ్యత గుర్తించి రాయాలి. హీరో ఎవరు? శ్రీహరి ఆ ధోరణి వేరే ఉంటుంది, నాగార్జున గారు వేరే ఉంటుంది, చిరంజీవి గారు ఒక టైప్. గప్పు చిప్పు గంపులు ఇప్పుడు నీ కప్పులోన పువ్వులెట్ట రోజులు ఎప్పుడు, అది చిరంజీవి గారికి చెల్లు. సో మరి నేషనల్ అవార్డ్ విన్నింగ్ పాట సార్, చిరంజీవి గారికి కోసం రాస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? ఆయన మెగాస్టార్, ఇంకా ఆయన 22 years బ్యాక్ సంగతి అడుగుతుందండి. 22 years నాకు నేషనల్ అవార్డు వచ్చింది 22 ఏళ్ళ క్రింద. అంటే 2003కి ప్రకటించి 4కి ఇచ్చారు. బట్ 2003 అన్నదే లెక్క కదా. 2003 అంటే ఇప్పుడు 22 సంవత్సరాలు కదా. సో ఐ రిసీవ్డ్ అవార్డ్ 20 years back. 22 years back. హ్యాట్స్ ఆఫ్ సార్ అసలు. అప్పుడు కదమ్మా, అప్పుడు ఎవరు ఊహించనటువంటి సమయంలో. అయితే శ్రీశ్రీ గారికి వచ్చింది, అప్పటికే వేటూరు గారికి వచ్చింది, 3వ వాడినిగా నాకు వచ్చింది. అది అంటే అప్పుడు పాట రాస్తున్నప్పుడు దీనికి నేషనల్ అవార్డు వస్తుందా, దీనికి మనము ఏదో పెద్ద బ్రహ్మాండం బద్దలు చేస్తామనే దృష్టి ఎందుకు ఉంటుందమ్మా. ఎలా ఇచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాము. వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి నేను రాస్తున్నాను, నేను ఎలా రాయాలి, ఎంత బాధ్యతగా రాయాలి. నా భుజాల మీద చిరంజీవి గారు ఉన్నారనుకోవాలి కదా. కరెక్ట్. చిరంజీవి గారికి నా భుజాల మీద కూర్చోబెట్టుకొని నేను నడుస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి కదా.
అప్పుడు అంత బాధ్యతగా విద్యుక్త ధర్మంగా పోతే ఆ పాట ఒకేదో కవ్వించే పాట కాదు, ఏదో హీరోయిన్తో ఆటలాడే పాట కాదు కదా. అది కొన్ని లక్షల మంది ఒక కథానాయకుడిని వృదియబోతున్నారంటే అనేక రకాలుగా ఆ వ్యక్తి పట్ల ప్రేమ, ఆరాధన, గౌరవం, పూజాభావం పెంచుకున్న ప్రజావళి గుండెలు ఎలా పలకాలి అనుకున్నప్పుడు అన్ని లక్షల హృదయాలను నేను ఆవహించుకొని అన్ని లక్షల గుండెల్లో ముంచి గుండెల్లో నుంచి పాట రాయాల్సి ఉంటుంది. స్ట్రెస్కి లోనయ్యారా ఆ టైంలో ఏమైనా? లేదు, అది 15 నిమిషాల్లో పూర్తి చేసిన పాట. అవునా? నాకు మణిశర్మ గారి మహతి స్టూడియో ఉంది ఇక్కడ మనకి. అవును. అక్కడ నాకు వివి నాయక్ గారు చెప్పారు. తర్వాత చిరంజీవి గారేమో నాకు పలానా లైన్స్, శ్రీశ్రీ గారి లైన్స్ నాకు ముందు ఉండాలని చెప్పారు. మణిశర్మ గారేమో ఆయనే చెప్పడం జరిగింది, చిరంజీవి గారే. నాకు సంబంధం లేదు, అది మాకు ఇట్లా కావాలి, శ్రీశ్రీ మాటలు కావాలంటే ఓకే సార్. చిరుగారు ఆయన బాస్ కదా, బిగ్ బాస్ కదా, అలాగే సార్ అన్నాము. మణిగారు నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే, స్వేచ్ఛ ఏంటంటే, నువ్వు రాయ గురుగారు, మనం తర్వాత చూసుకుందాం ట్యూను, మీరు ఏదో అంటారు కదా అందరూ, కానీ మనం చెన్నైలో చూసుకుందాం అన్నాడు ఆయన. నాకు పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్ర్యం దొరికింది. అప్పుడు నాకు హీరో హోండా బైక్ ఉండేది. నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే వరకు నేను ఫ్రేమ్ అయిపోయింది నా మనసులో, ఎలా వెళ్ళాలి. ముందు అలా అనుకున్నాను కాబట్టి ఇంటికి వెళ్ళి నేను నా రూమ్లో కూర్చొని 18 నిమిషాలలో 16 నిమిషాలలో పూర్తి చేశాను. 15 నిమిషాలు అయిపోయి. చిరంజీవి గారి గత చిత్రాల్లో ఎవరు టచ్ అయినటువంటి పదాలను నేను టచ్ చేయాలి. చిరంజీవి గారి సిగ్నేచర్ అనగానే నా పాట గుర్తుకు రావాలనే ఒక భీష్మ ప్రతిజ్ఞ మాత్రం నాకు నేను చేసుకున్నాను. సూపర్. ఆయనకు నేను వెళ్ళి రికార్డు కాకన్నా ముందు నేను అప్పుడు ఆయన ఇక్కడే ఉండేవాడమ్మా, మనం జూబ్లీ చెక్ పాయింట్ ఉంది కదా, ఆ పక్కనే ఇల్లు ఉండేది, అక్కడ ఉండేవాడు ఆయన. అప్పుడు ఇంకా తన సొంత ఇంటికి పోలేదో మరి ఏంటో తెలీదు, అక్కడ ఉండేవాడు. నేను వెళ్ళి ఆయనకు వినిపించాను. నేను వినిపిస్తే ఆయన ఫస్ట్ ఇలా అని, అశోక్ ఇటు చూడు అన్నాడు. చూడు ఎట్లా గూస్ బంప్స్ వస్తుంది అన్నాడు. బట్ ఇట్ ఈస్ అవార్డ్ టు మీ. అప్పుడు అనుకున్నాను నాకు అవార్డు వచ్చేసింది అనుకున్నాను. ఆయనకే గగురుపాటు చెందినానంటే అంతకన్నా ఇంకేముంది, ఈజ్ గోయింగ్ టు యాక్ట్ కదా, అతనే రేపు నటించబోతున్నాడు. ఆయన మనం కదిలించాం, ఒక కెమికల్ చేంజ్ బాడీలో రగిలించే ప్రయత్నం వచ్చింది కదా. ఐ వాజ్ హ్యాపీ. కానీ దీనికి నేషనల్ అవార్డు వస్తుంది, దీనికి ఇదంతా అని అప్పుడు అసలు తెలియదమ్మా. అవార్డు ప్రకటించగానే అసలు ఫస్ట్ మీ ఫీలింగ్ ఎలా ఉండింది అసలు? అవార్డు నాకు ఏదో పత్రికా విలేకరి ఫోన్ చేశాడు, నా మిత్రుడు. నేను ఎక్కడో నేను టీచర్గా పనిచేసిన ఊళ్ళో మా ఫ్రెండ్స్తో కూర్చొని భోజనం చేస్తున్నాం. అప్పుడు చెప్తే నాకు ఫస్ట్ నీకు ఒక అవార్డు ఏదో వచ్చిందంటే నేను దాన్ని పెద్దగా తీసుకోవాలా. అంటే అంతకుముందు నాకు నంది అవార్డు వచ్చింది, 98లోనే నంది అవార్డు వచ్చింది. థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్ అని చాలా సామాన్యంగా అన్నాను. థ్యాంక్స్ అబ్బా చెప్పినావు అంటే, ఏమనుకుంటున్నావు నువ్వు, నేను చెప్పింది అసలు పట్టించుకోవట్లా, నీకు నేషనల్ అవార్డయ్యా బాబు అన్నాడు. అంటే అవును అన్న, కాదయ్యా బాబు అని అప్పుడు నాకు స్ట్రైక్. థ్యాంక్ యూ అబ్బా, వెరీ నైస్. ఇక మా ఫ్రెండ్స్ అందరు సంతోషపడు. ఇప్పుడు మా అమ్మ బతికుంది. ఫస్ట్ నేను మా అమ్మకి ఫోన్ చేశా. మా అమ్మకు నా మీద ప్రగాఢమైన నమ్మకం. మా నాన్న నా మీద అపనమ్మకం మా నాన్నకు ఆయన బతుకున్నప్పుడు ఉండేది, కానీ అప్పటికే ఆయన చనిపోయారు. నేను సినిమా వచ్చింది ఆయనకు తెలియదు. బట్ మా నాన్నకు నా మీద అంతగా, నా ప్రతిభ మీద అంతగా మెచ్చుకునేవాడు కాదు ఆయన. మా అమ్మ అపారమైన నమ్మకం. నువ్వు మీ నాన్నకన్నా బాగా రాస్తావు బిడ్డ అని వేరు అందుపెట్టుకోకనేది అన్నమాట. మా నాన్నకన్నా బాగా రాస్తానా కానీ అలా మా అమ్మ నన్ను ప్రోత్సహించేది. ఇప్పుడు భర్త కన్నా కొడుకు ఎక్కువ అవుతాడు కదా పుట్టిన తర్వాత, అంతే కదా. ఓకే. సో ఒక తెలంగాణ బిడ్డగా ఆ ఉద్యమ ఫ్యామిలీ నుండే వచ్చినప్పటికీ కూడా ఇన్ని సినిమా పాటలు రాశారు, ఇంత ప్రస్థానం, ఎంతమంది నేషనల్ అవార్డు, తర్వాత ఎన్నో అవార్డ్స్, నంది అవార్డ్స్ అయితే లెక్కలేదు. ఈ జర్నీలో అసలు ఓకే ఇప్పటి వరకు నేను సాధించింది ఏమిటి, ఓకే ఇంకా నేను ఇది సాధించాలి అంటే
కొంతమంది మీతో వర్క్ చేయాలని ఉంటుంది, కొంతమంది మీతో వర్క్ చేయాలని ఉంటుంది, మీకు వాళ్ళతో వర్క్ చేయాలని ఉంటుంది. అది నేను రీచ్ అయ్యానా అనేది ఏమైనా అనిపిస్తుందా సార్? ఇంకా ఏమైనా ఇంకా ఉందా, మిగిలి ఉందా? నేషనల్ అవార్డు తొందరగా వచ్చేసింది. అవును. 9 ఏళ్ళకే వచ్చింది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన 9 ఏళ్ళకే వచ్చింది. అట్లా ఎవరికి రాలా. పెద్దవాళ్ళకి కూడా, శ్రీశ్రీ గారు లాంటి వాళ్ళకి కూడా సినిమాలకు వచ్చిన 9 ఏళ్ళకి రాలా. వాళ్ళకి 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. లక్కీగా 9 ఏళ్ళకే వచ్చింది కాబట్టి చాలా చిన్న వయసులోనే వచ్చింది. 40స్లోనే నేను తీసుకున్నాను అప్పుడు. సో నాకు తీరాల్సిన అంటే చేరాల్సిన గమ్యం చాలా తొందరగా వచ్చినట్టు అనిపించింది. కాబట్టి నాకు పెద్దగా మిగిలిపోయిన కోరికలు అంటూ ఏం లేవు. అంటే అక్కడికే స్టాపా? అక్కడికే స్టాప్ అని ఏం కాదు. అక్కడికే స్టాప్ అని కాదు. నాకు రకరకాల కోరికలు ఎందుకుండవు. బట్ నాకు 2 లేయర్స్ ఉంటాయి. నాకు 2 మార్గాలు ఉన్నాయి. నాకు ఒకటి, ఆ విషయంలో నాకు నారాయణ రెడ్డి గారు ఆదర్శం. సి నారాయణ రెడ్డి సినిమాలో గుర్తింపు రావాలి, అట్లాగే సినిమా వదిలేస్తే వేరే సాహిత్యం ఉంటుందిగా, సాహిత్యం ఉందిగా. ఒక శ్రీశ్రీ మహాప్రస్థానం రాశాడు, ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు శుక్లపక్షమి కృష్ణపక్షమి రాశాడు, అలాగే ఒక నారాయణ రెడ్డి గారు విశ్వంభర రాసినాడు, జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఇలా ఇంకొక రహదారి ఉంది, చాలా పెద్ద రహదారి. అది చాలా అది కష్టంతో కూడుకున్న పని. అది కూడా అది గ్రామర్, ఇది గ్లామర్. నాకు అటువైపు మనసు మొదటి నుంచి ఉంది. కాబట్టి నేను ఇటు సినిమా పాటలు రాస్తూనే దాదాపు ఇప్పటికి నేను ఒక 10 పుస్తకాలు రాసుంటాను, 10 కావ్యాలు రాసుంటాను. ఓకే, మార్కెట్లో ఉన్నాయా సార్? ఉన్నాయి. శ్రమ కావ్యము, నేను అడవిని మాట్లాడుతున్నాను, శ్రీ శూద్రగంగ, ఈ బతుకు పాటలు, నేలమ్మ నేలమ్మ, సాంఘిక యక్షగానము, ఇలా ఒకసారి నేలమ్మ పాట సార్ మా కోసం బాగా గుర్తు చేశారు. కనుక అసలు ఆ పాట ఎలా పుట్టింది చెప్తా. ఈ 2 దారులలో నేను పయనిస్తున్నాను. నాకు నేను రాసిన పుస్తకానికి తెలుగు యూనివర్సిటీ పుస్తకానికి అవార్డు ఇచ్చింది. అది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను నేను. 2008లో వచ్చింది నాకు. ఓకే, అలా కనుక కేంద్ర సాహిత్య అవార్డు తీసుకోవాలి, అవసరమైతే ఒక జ్ఞానపీఠ అవార్డుతో సమానమైన అవార్డు దేశంలో ఏదైనా ఉంటే అది తీసుకోవాలి. ఇట్లాంటి ఆశయాలు ఉన్నాయి, ఇట్లాంటి స్వప్నాలు ఉన్నాయి. ఓకే, అంటే ఇంత సాహిత్యపరంగా సంగీతపరంగా మీరు ఇంత దిట్ట దేంట్లో, అంటే మీకు కరెక్ట్గా దక్కాల్సిన గౌరవం దక్కింది అనుకుంటున్నారా అసలు? ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ని చూస్తుంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్తో ఇన్ని పాటలు రాయించుకోవాలి, ఇంతవరకు రీచ్ అవ్వాలి, వాళ్ళకి గోల్స్ వాళ్ళకు ఉంటాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది? నేను మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నప్పుడు కానీ మిగతా మీ రచయితలను గురించి ఆలోచించినప్పుడు నేను వాళ్ళతో సమానంగా వర్క్ చేశానా, నాకు దక్కాల్సిన గౌరవం దక్కిందని అనిపిస్తుందా మీకు? ఇప్పుడు జాతీయ పురస్కారం రావడం అనేది అత్యున్నత గౌరవ పురస్కారం, అది నాకు దక్కింది. ఓకే, అది ఇంకా దక్కలేదనుకో, అటువైపు మనసు ఉండేది. నాకు 2 సార్లు నంది అవార్డు వచ్చింది. ఒకసారి ఏదో చూస్తున్నప్పుడు టీవీలో సైమా అవార్డు వచ్చింది పలానా రైటర్కి అన్నప్పుడు, అవును నాకు సైమా అవార్డు రాలే కదా అనుకున్నాను. లక్కీగా అనుకున్న 2 ఇయర్స్కే వచ్చిండే మెల్ల క్రీమ్ బిస్కెట్కి వచ్చేసి సైమా అవార్డు వచ్చేసి. ఓకే, సో అంటే మనసులో అనుకునేది ఆలస్యం, అటు ఇటుగా రీచ్ అయింది. కాబట్టి నాకు ఆ విషయంలో దక్కాల్సిన పురస్కారాలు దక్కలేదు అనే బాధ వెలితి ఏం లేదు. ఆస్కార్ అవార్డు తమ్ముడు చంద్రబోస్కి వచ్చింది, ఆస్కార్ అవార్డు నాకు రాకపోయే అని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను ఆస్కార్ అవార్డు అనే దాని వైపు నిజంగా నేను ఆలోచించలేదు. అంటే అటువైపు నా దృష్టి పోలా. నాకు నేషనల్ అవార్డు మీదనే దృష్టి ఉండే, నేషనల్ అవార్డు వచ్చేసింది. ఆస్కార్ అవార్డు తమ్ముడికి వచ్చినప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎస్, చంద్రబోస్కు మేమిద్దరం ఒకటేసారి వచ్చినాం సినిమా రంగంలోకి 94. సో నాకు వచ్చినంత ఆనందపడిపోయాను. ఎస్, తమ్ముడికి వచ్చింది కదా ఆస్కార్ అవార్డు, అంటే మామూలు విషయం కాదుగా, అసలు అక్కడ నామినేట్ కావడమే కష్టం కదా. అలాంటిది గొప్ప అవార్డు వచ్చినట్టుగా సంతోషపడ్డాను. కానీ నేను ఇప్పుడు ఆస్కార్ అవార్డు వైపు నా చూపును ఎక్కుపెట్టలేదు, అటువైపు నా బాణాన్ని సంధించనే లేదు. సంధించాలనుకుంటున్నారా? లేదు, అలాంటిది కూడా ఏం లేదు నాకు. ఎందుకంటే అవి ఇట్ హ్యాపెన్స్, ఓకే, అవి జరగాలి అనుకునేవి కావు. అవి
అలా జరుగుతాయి. ఎలా అంటే అనుకున్నామని జరుగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమా షోకు పని అనుకుంటాను. బాగుంది, ఫ్యాంటాస్టిక్. అంటే వస్తే తీసుకోరా అని అట్లా ఆ క్వశ్చన్ వద్దు. వస్తే తీసుకునేవాడు ఉంటాడు ప్రపంచంలో, అది కాదు. కానీ దానివైపు నేను దృష్టి సారించలేదు, యథార్థంగా సారించలేదు. ఓకే, అటువైపు నా ఆలోచన వెళ్ళలేదు. ఓకే. నేలమ్మ తల్లి పాట, నీలమ్మ లాంటి పాటలు, నేను బతుకు పాటలు అని సినిమా రంగంలోకి రాకముందే పుస్తకం వచ్చింది నాకు. అందులో వచ్చిన పాట అది. అప్పుడు నేను సినిమా 88 సంగతి చెప్తున్నా మీకు. నేను 88, 89లో నా 2 పుస్తకాలు వచ్చినాయి. 85లో నేను రాసిన నవల ఒకటి స్టేట్లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నాకు అది సెకండ్ ప్రైజ్ వచ్చింది. వెలుగు రేఖలు ఒక సంస్థ, ఇది విశాలాంధ్ర వాళ్ళు పెడితే వచ్చింది. నేను నీలమ్మ అది బతుకు పాటలు అనే పుస్తకం రాసినప్పుడే ఈ పాట అందులో ఉంది. నేను ముందుగా టీచర్ని, గవర్నమెంట్ టీచర్ని, మీకు ఐడియా ఉంది కదా. అవును, నేను గవర్నమెంట్ టీచర్ అమ్మా. టీచర్గా 10 ఏళ్ళు పనిచేశాను. టీచర్గా ఉన్నప్పుడు నాకు వచ్చిన ఆలోచనతో ఆ పాట రాశాను. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. మీకు తెలుసా, జగపతి బాబు గారు ఒక ఫామ్ హౌస్ ఉంది ఆయనకు. వాళ్ళ అమ్మగారు ఉంటారు అక్కడ. ఆ ఫామ్ హౌస్ లోపలికి పోగానే రైట్ సైడ్కి ఒక గోడ ఉంటుంది. ఆ గోడ మీద నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ అని క్యాప్షన్ రాసి ఉంటుంది. జగపతి బాబు గారికి నమస్కారం, వాళ్ళ అమ్మగారికి నమస్కారం. ఎందుకంటే నాకు తెలియదు, అది ఎవరో నాకు చెప్పారు. ఇగో చూడు, నీ వీడియో పంపిస్తున్నా, ఈ పాట పల్లవి అందులో అక్కడ ఉంది అని రాసుకున్నారు. అంటే వాళ్ళ యొక్క ఆ టేస్ట్, ఆ అభిరుచికి, వాక్యానికి ఉన్నటువంటి ఆ డెప్త్ని వాళ్ళు స్వీకరించడం అనేది గొప్ప రసజ్ఞత జగపతి బాబు గారిది, వాళ్ళ అమ్మగారిది. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 సాలేటి వానకెత్తుళ్ళింత, ఇంకా చాలుకు నువ్వు బాలెంత, నీళ్ళనే చనుబాలుగా గాలినే ఉయ్యాలగా, పక్కల్లో రెక్కల్లో డొక్కల్లో నువ్వు చక్కంగా మోసేవు మొక్కల్ల, పర్వమొచ్చి చేను వంగే పైరు కాపు మేను పొంగే, పంట బిడ్డను రైతు బండికెత్తినంక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. ఇలా ఈ పాట విన్నాకనే దాసరి గారు అప్పుడు నువ్వు ఉంటావు సినిమాల్లో అన్నాడు ఆయన. ఓకే, ఇప్పటి వరకు మీ పాటలు కాకుండా మీ తోటి రచయితలు రాసిన పాటలు, చంద్రబోస్ గారు కావచ్చు, రామజోగేశ్ శాస్త్రి గారు కావచ్చు, సిరివెన్నెల గారు కావచ్చు, అందరి పాటల్లో ఆల్ టైం మీకు మనసుకు నచ్చిన పాట ఏది సార్? చాలా ఉంటాయి, అందరిలోనూ ఉంటాయి. ఇప్పుడు వేటూరు గారు నన్ను అంటే, నాకు మా నాన్న గొప్ప రైటర్ కదా, మా నాన్న తర్వాత నన్ను కదిలించి కరిగించి ముందుకు నడిపించిన కవి నారాయణ రెడ్డి గారు. నేను ఆయన నా పాటల తండ్రి అనేవాడిని బతుకున్నప్పుడు. నన్ను ఆయన పుత్రతుల్యుడిగానే చూశాడు ఆయన. అంటే ఆయన ముమ్మరంగా రాసిన రోజుల్లో మేము చిన్నపిల్లలమేగా. ఆయన 60s కదమ్మా, మేము 94 కదా. ఆయన దాదాపుగా ఇక రాయడం పెద్దగా ఇబ్బంది ఎందుకులే, చూద్దాంలే పిల్లలు వచ్చేసారు అనుకునే సమయంలో మేము ఎంటర్ అయ్యాం. ఆయన నాకు చాలా బాగా ఇష్టమైన వాడు. ఆయన రాసిన పాటలు అనేకం ఇష్టమే. అట్లాగే అందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళల్లో కూడా నేను ఇష్టపడతాను. నాకు కవిత్వం తక్కువ సినిమా పాటలలో. ఎక్కడైనా వాళ్ళు సందు చూసుకొని, సన్నివేశం తెలుసుకొని, దర్శకుని హృదయాన్ని అవగతం చేసుకొని, మ్యూజిక్ డైరెక్టర్ యొక్క రిధాన్ని ఆకలింపు చేసుకొని కూడా ఇన్ని నిబంధన మధ్యలో ఒక అద్భుతమైనటువంటి కవితా బంధనాన్ని కూర్చితే నేను మెచ్చుకుంటాను. అది ఎవరైనా సరే. ఇప్పుడు అంటే అనేక రకాల పాటలు రాసిన వాళ్ళు లబ్ధప్రశిష్యులు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు. వేటూరు కాడి నుంచి చెప్తా. వేటూరు కన్నా పూర్వం నారాయణ రెడ్డి గారు.
వేటూరు గారి పాటలలో ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అనే పాట ఉంది. అందులో చంద్రమతి మాంగళ్యం ప్రతిభారత సతిశీలం చంద్రమతి మాంగళ్యం. అప్పటికే నేను సాహిత్యం నన్నయ్య నుంచి నారాయణ రెడ్డి గారి దాకా చదువుకున్నాను నేను టీచర్గా ఉన్నప్పుడే. నాకు ఎక్కడ ఏ పదం వెనకాల ఏముందో నేను క్షణంలో 1000 వంతులో నాకు అర్థమైపోద్ది, క్షుణ్ణంగా అర్థం చేసుకుంటాను. చంద్రమతి మాంగళ్యం ప్రతిభారత సతిశీలం అని ఎందుకన్నాడు అని అలా ఒకగా మా దగ్గర ఉన్న టీచర్స్ అందరూ కలవరపడతా ఉంటే ఓరి పిచ్చివాడా, మీరు హరిశ్చంద్ర నాటకం చూడలేదా? హరిశ్చంద్రుని నాటకంలో చంద్రమతి యొక్క పుస్తే ఎవ్వరికి కనిపించదు, భర్తకే కనిపిస్తుంది. అట్లాగే భారతీయ దేశంలో పుట్టిన ప్రతి అమ్మాయి యొక్క మర్మస్థానం చంద్రమతి మాంగళ్యంలాగా భర్తకు మాత్రమే కనిపించాలని ఎంత పాదాభివందనం చేశారు. 1,00,000 సార్లు పాదాభివందనం చేస్తాను ఇప్పటికీ ఆ మాట విన్నప్పుడల్లా, నేను అనుకున్నప్పుడల్లా. అది అట్లాగే ఆయన రాసిందే, మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. ఈ పాట నన్ను ముందుకు నడిపించింది. ఎస్, వై నాట్, నేనెందుకు రాయను? ఎస్, నాది నేను రాస్తాను. ఇంకొకరిది రాయడానికి పోతే తప్పు, కానీ ఓడిపోతాను. కానీ నా పాట నేను రాసుకుంటే నేను ఎట్లా ఓడిపోతాను? నా చేతిలో నేను గెలుస్తా తప్ప ఇంకొకరి చేతిలో ఓడిపోతానేమో, కానీ నా చేతిలో నేను ఎట్లా ఓడిపోతాను? దానికి కర్త క్రియ నేనే కదా. కాబట్టి నాతో నేను గెలుస్తాను తప్ప నాతో నేను ఓడిపోను కదా అన్న ధైర్యం కలిగించింది ఆ పాట. స్ఫూర్తినిచ్చింది. ఎవరికి తల వంచకు, ఎవరిని యాచించకు అని నారాయణ రెడ్డి గారు ఎప్పుడూ రాశాడు ఆయన. అది నాకు నచ్చింది. అలాగే సిరివెన్నెల గారు, ఆయన తర్వాత సిరివెన్నెల గారే కదా బాగా లబ్ధ ప్రతిష్ఠుడైంది. అంటే మిగతా వాళ్ళు కూడా విన్నారు. ఆయన రాసిన దాంట్లో ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ కోల్పోవద్దురా ఓరిమి అని రాసినాడు. అది మామూలు, అంటే అసలు వచ్చింది పోయిందని తెలియకుండా వచ్చిన సినిమా పట్టుదల అనే ఒక సినిమాకి ఆయన రాసినాడు. ఆ పాట నాకు బాగా నచ్చిన పాట. ఇలా సో వీళ్ళందరూ, ఇప్పుడు మీరు చెప్పిన వీళ్ళందరూ కూడా సిరివెన్నెల కావచ్చు, వేటూరి కావచ్చు, సో వీళ్ళందరూ, కృష్ణదాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సినిమా పాటలన్నీ కూడా మ్యాక్సిమం రాశారు. అంటే వాళ్ళందరికీ కూడా దక్కాల్సిన గౌరవం దక్కిందని అనుకుంటున్నారు మీరు? అంటే వేటూరు గారికి నేషనల్ అవార్డు వచ్చింది, సీతారామ శాస్త్రి గారికి చివరి దశలో పద్మశ్రీ వచ్చింది. కాబట్టి గౌరవం అనేది 2 రకాలు. మీ పేరేం పేరు అమ్మా? స్వాతి అండి. స్వాతి. గౌరవం 2 రకాలు స్వాతి. ఒకటి అశేష జనం గుండెల లోపల స్థానం, అదొక గౌరవం. ఒకటి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం యావత్ భారతంలో మనల్ని గుర్తుపట్టి పరీక్షల్లో గుర్తుపట్టో తీసుకొచ్చి మనకిచ్చే పురస్కారం ఒకటి. 2 గౌరవాలు. 2 గౌరవాల్లో దాదాపు అందరికీ ఈ ప్రజా అవార్డు దక్కింది. జనపీఠ అవార్డు వచ్చింది, జ్ఞానపీఠ రాకపోవచ్చు. అలాగే శ్రీశ్రీ గారికి, వేటూరు గారికి జాతీయ అవార్డు వచ్చింది, నాకు జాతీయ అవార్డు వచ్చింది, సిరివెన్నెల గారికి పద్మశ్రీ వచ్చింది. సరే, తర్వాత తమ్ముడు చంద్రబోస్కి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇంకా కొంత మిత్రులకి నంది అవార్డు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కనుక పురస్కారం అనేది ఇలా కొంతమందికి వచ్చింది. కాబట్టి నేను దక్కలేదు అని మాత్రం నేను అనుకోవట్లేదు. అంటే ఎక్కడైనా ఏమైనా డిఫరెన్సెస్ జరుగుతున్నాయి ఇండస్ట్రీలో, అట్లాంటిది ఏమైనా ఉంటుందా సార్? అసలు ఏమైనా డిస్కషన్స్ అవుతూ ఉంటాయా? ఎందుకు ఉండదు? ఇప్పుడు చూడడంలో వచ్చిన వాడిని ప్రతిభ చూడడంలో, చూసిన ప్రతిభను కాపాడడంలో తేడా ఉంది.
ఏ ఏ కేటగిరీలోకి వచ్చిన వాళ్ళని చూస్తారు, ఏ ఏ కేటగిరీలోని వాళ్ళు చూడరు అన్నది లోచూపున్న ప్రతివాడికి తెలిసిపోతుంది. ఏ ఏ కారణాలు, ఏ ఏ బ్యాక్గ్రౌండ్ తెలిసిపోద్ది. అలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఉన్నాయి నన్ను ఎదుర్కొన్నాయి. నేను బాగా బాధ పెట్టిన విషయం ఏదైనా ఉందా సార్? అసలు ఒక్కటి కాదమ్మా, అనేకం ఉన్నాయి. అంటే ఎట్లా బయటికి వస్తారు దాని నుంచి మరి మీరు? నా పాటే నన్ను బయటికి తీసుకొస్తుంది. ఒకసారి మనకి ఏదో హట్ అయ్యాము, మళ్ళీ తెల్లవారి ఇంకొక అద్భుతమైన వాక్యం మన హృదయంలోంచి దూసుకొచ్చింది. ఈ వాక్యం ఆ సమస్త వ్యాకులతని ఈ వాక్యం మార్చేస్తుంది. ఈ వాక్యం ముందుకు తీసుకుపోతుంది. అట్లా నన్ను ఓదార్చే తల్లి పాటే, నా సెదదీర్చే తల్లి పాటే. కాబట్టి ఐ నెవర్ అవసరం లేదా బాధ లైట్. అవసరం లేదు. సో మిమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళలో దాసరి గారితో పాటు మోహన్ బాబు గారు, అవును అవును, అండ్ ఈవెన్ శ్రీహరి గారు, భద్రాచలం మోహన్ బాబు గారు ఆయనకు పరిచయమైన టైంలో విప్లవ సినిమాలు ఎక్కువ వస్తున్న రోజులు. అవును. ఆ సమయంలో ఆయన నాకు ఫోన్ చేసి, కలెక్టర్ గారి సినిమా తీస్తున్నాను, పక్కా కమర్షియల్ సినిమా, నువ్వు ఊరికేదో మొన్న నాకు రాసిన అడవిలో అన్న, ఎన్కౌంటరు, గురువుగారు, సమ్మక్క సారక్క ఇవి రాసుకుంటూ కూర్చుంటే ఏడాదికి ఒకటే రాస్తావు అన్నాడు ఆయన. ఏడాదికి ఒకటే రాస్తావా? నాలాంటి సినిమాలు కూడా వచ్చి రాసి సంవత్సరం అంతా రాస్తూ ఉంటావా? తేల్చుకో అన్నాడు. అని రాస్తావా రాయవా అన్నాడు ఫస్ట్. సరే అవకాశం ఇస్తే రాస్తానండి, ఏ పాట అయినా రాయడానికే వచ్చాను అని. అయితే రా అన్నాడు. అది నాకు ఒక గొప్ప సపోర్ట్గా నేను భావించాను. ఎందుకంటే ఆయన కేవలం హీరో కాదుగా, నిర్మాత కూడా. దాదాపు 50-60 సినిమాలు తీస్తున్నాడు కదా. ఎక్కడి దాకా అంటే అడవిలో అన్న నుండి నిన్నటి కన్నప్పలో కూడా నేను 7 పాటలు రాశాను. 7 పాటలు రాశాను నిన్నటి కన్నప్పలో. అంటే ఆయనకు నా మీదున్న ఒక గురి అనుకోండి, లేదా నన్ను గుర్తించడం అనుకోండి. గుర్తించి గురి పెట్టాడా, గురి పెట్టి గుర్తించాడన్నది నాకు తెలియదు, ఆయన్నే అడగాలి. కానీ నాకు ఇచ్చిన గుర్తింపు, దానివల్ల ఈ 30 సంవత్సరాలు నా ప్రయాణంలో లక్ష్మీప్రసన్న బ్యానర్ నాకు దారి చూపించినటువంటి దారి దీపం లాంటిది. అలాగే శ్రీహరి గారు చనిపోయారు, ఆయన ఏ లోకంలో ఉన్నాడు. కానీ ఉసే రామలమ్మ సినిమా తర్వాత నాకు ముబ్బడిగా సినిమాలు ఏమి రాలా. ఇతను విప్లవ పాటలు రాస్తాడులేయ్యా అనే ధోరణితో పక్కన ఉంటుంది కదా. అది ఎప్పటికే ఉంటుంది. అది నా స్పెషలైజేషన్. డాక్టర్ MBBS ప్రతివాడు చదవాల్సిందే, కానీ ముక్కు డాక్టర్ వేరే, కళ్ళ డాక్టర్ వేరే. కళ్ళ డాక్టర్ కూడా థర్మామీటర్ పెట్టడం తెలుసు, స్టెథోస్కోప్ వాడడం తెలుసు, కానీ అతను కళ్ళ స్పెషలిస్ట్ అయిపోతాడు. అట్లాగే నేను అట్లా అయిపోయాను. కానీ నన్ను నేను బ్రేక్ చేసుకుంటూ అన్ని రకాల పాటలు రాశానని మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అట శ్రీహరి గారు పాటలు రాయక తను మళ్ళీ వెనక్కిపోతాడేమో అని డౌట్గా ఉంది, గొప్ప రైటర్ అని ఎవరు చెప్తే ప్రత్యేకంగా నన్ను పిలిపించుకొని కూర్చోబెట్టి, నేను వరుసగా 16-17 సినిమాల్లో హీరోగా చేయబోతున్నాను. 17 సినిమాలు, సంవత్సరానికి 4 తీసినా కూడా ఎన్ని సంవత్సరాలు కావాలి అవి. కనుక నువ్వు బెంబేలు పడిబాకు, 17 సినిమాల్లో నీకు పాటలు ఉంటాయి అని, నీకేమైనా డబ్బు అవసరం ఉంటే చెప్పు, నేను నీకు మీ ఇంటికి పంపించుకోవడానికో మీ భార్య పిల్లలు పంపించడానికి అవసరమైతే చెప్పు, నేను 10,000 ఇస్తాను, కానీ నువ్వు వెనక్కి వెళ్ళొద్దు అన్న అస్యూరెన్స్ మాత్రమే ఇచ్చాడు ఆయన. 10,000 నాకు ఇవ్వలా, కానీ ప్రతి సినిమాలో అవకాశం ఇచ్చినాడు. అది నన్ను నడిపించినట్టేగా. దాసరి గారు, మోహన్ బాబు గారు, శ్రీహరి గారు వీళ్ళు ప్రధానంగా. సరే తర్వాత మళ్ళీ కృష్ణవంశీ గారు ప్రతి సినిమాలో నాతో రాయించారు. ఇలా చాలామంది రాయించారు. ప్రతి సినిమాలో 1-2 పాటలు, ఇంకేదో వేరే పాటలు చాలా రాశాను. చాలా రాయకపోతే ఇన్ని వందల పాటలు ఇట్టా రాస్తాం, అంతే కదా. అది జరిగింది. కానీ ఆ జరగడానికి నేను వెనక్కి వెళ్ళిపోతే దొరికేవి కాదు కదా, వెనక్కి వెళ్లకుండా కాపాడిన చేతులు కదా ఇవి. అంటే వెనక్కి వెళదామనే ఆలోచన వచ్చింది. అంటే గ్యాప్ వస్తుందిగా. అది నాకే కాదు, ప్రతి రచయితకు వచ్చింది అది. అవును,
వస్తే కానీ అందరికీ అదృష్టం దక్కాలి, ఓ ఇవ్వాలిగా. ఓసీత కథకు ఓసీత కథలో హరికథ రాసిన వేటు సుందరరామూర్తి గారు వెంటనే ఆయన బిజీ రైటర్ అయిపోలా, మధ్యలో 2-3 సంవత్సరాల గ్యాప్ ఉంది. అట్లాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సిరివెన్నెలలో పాటలు రాయగానే ఓ ధన వచ్చి మీద పళ్ళ 2 సంవత్సరాలు స్ట్రగుల్ ఉంది. ఇది ఎవరికైనా తప్పదు. ఇది ఆ టైంలో వెనక్కి వెళ్ళిపోదామని అందరూ అనుకుని ఉంటారు. కొంతమంది వెనక్కే వెళ్ళిపోయారు. వేటూరు గారు వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ రామారావు తీసుకొచ్చాడు, ఎన్టీ రామారావు గారు. రావయ్య అని అలా ఉన్నాడు. అలా సీతారామ శాస్త్రి గారికి శివ సినిమాలో బాటనీ పాట ముందుతో ఆయన ఒక్కసారి భూమి బద్దలైనట్టుగా ఆయన నిలబడిపోయినాడు. ఇంకా ఆయనను అంటే ఆ టైం ఒక ఇబ్బందికరమైన వాతావరణమేనా సార్? అన్ని రకాలుగా ఫైనాన్షియల్లీ కావచ్చు, చాలా మెంటల్లీ, ఫిజికల్లీ. ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది కదమ్మా. ఏదో ఒక బ్యాచిలర్ అయితే ఓకే, అమ్మ నాన్న ఉన్నారు, ఎంతో 20 కిలోల బియ్యం పంపించినా చాలు ఎట్నో బతుకుతామన్నది కాదు కదా. నాదైతే కాదు. నాకు అప్పటికే 3 పిల్లలు, నా భార్య, నేను గవర్నమెంట్ టీచర్ని, అదంతా పక్కన వదిలిపెట్టుకుని బయటకు వచ్చా. కాబట్టి నా అలాంటి వాడికి ఇంకెక్కువ స్ట్రగుల్ ఉంటుంది. సపోర్ట్ ఎలా ఉంటుంది సార్ ఫ్యామిలీ నుంచి? అద్భుతమైన సపోర్టు. మా ఆవిడ మిషన్ కుడుతూ, నేను నీ బిడ్డలను చూసుకుంటాను పోవాయా, నీకేం బాధ, మీ అబ్బాయిలు ఇద్దరిని, మీ అమ్మాయిని, నీ కూతుర్ని ఐ విల్ టేక్ కేర్, డోంట్ వరీ, వెళ్ళు అని చెప్పింది. అలా నా పిల్లలు, మా అమ్మ, మా భార్య, నా భార్య అద్భుతమైనటువంటి సపోర్ట్, బహుశా చాలా గొప్ప సపోర్ట్ నాకు ఇచ్చినారు. సో అలా తర్వాత అన్ని బ్రాంచెస్లోకి వెళ్ళి రాసే అవకాశం దొరికింది. సరే, అప్పటి పాటలు మీరు రాఘవేంద్రరావు గారు ఆయన ఉన్నారు, మనం ఆయన మర్చిపోతే ఎట్లా? అద్భుతమైన పాటలు రాయించినాడు కదా రాఘవేంద్రరావు గారు. ఆయనకు రాసిన పాటల్లో ఒక అద్భుతమైన పాట అంటే మీకు నచ్చిన పాట ఏది సార్? ఆయన నాతో కమర్షియల్ పాటలు కూడా రాయించినాడు ఆయన. బట్ నాకు ఇష్టమైన పాట ఏంటంటే ఆయన యొక్క దర్శకత్వం, పాండురంగడు సినిమాలో మాతృదేవో భవ అన్న మాట మరిచాను అన్న పాట ఉంది కదా, అది నాకు బాగా ఇష్టమైన పాట. ఓకే, అందరూ యాక్టర్స్కి మ్యాక్సిమం రాసేసారు మీరు, యంగ్ జనరేషన్ నుంచి దాదాపు. నాగేశ్వరరావు గారికి రాసా, నాగార్జున రాసా, నాగ చైతన్యం రాసా. అదే 3 తరాలు అయిపోయింది, అన్ని తరాలు అయిపోయాయి. మ్యాక్సిమం అందరు హీరోస్ని కవర్ చేశారు దాదాపు. అందరు హీరోస్లో ఎవరు బాగా అనిపించారు మీకు? అంటే అట్లని కాదు, ఇప్పుడు ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువ అనేది కాదు, కాకపోతే జెన్యున్గా చెప్పండి, ఎవరు యాక్టింగ్ బాగుంది, ఎవరికి నచ్చుతారు? నాకు విచిత్రం ఏంటంటే, నేను పెద్ద రహస్యం ఏంటంటే, నేను బిగ్ స్టార్స్కి పెద్దగా ఎక్కువ రాయాలా. మీరు గమనించండి నా పాట, నా చరిత్ర, గత చరిత్ర చూస్తే చిరంజీవి గారికి ఇబ్బడిముబ్బడిగా నేనేం రాయాలా. అవసరం ఉన్నప్పుడు నన్ను వాళ్ళు పిలిచారు, అదే రాశా. మిగతా ఇంకొక సినిమాలో ఏదో పిలిచారు, రాశాను తప్ప బిగ్ స్టార్స్కి బిగ్గెస్ట్ సాంగ్స్ ఏమి ఎక్కువ ఏం రాయాలా నేను. అంటే కొలతల ప్రకారంగా 100 పాటలు, 15 పాటలు, 20 పాటలు ఏం రాయలేదు నేను. బట్ రాశాను ప్రతి ఒక్కరికి. అది రజనీకాంత్ గారికి రాశాను, కమల్ హాసన్ గారికి రాశాను. కమల్ హాసన్ గారికి మొన్న భారతీయ 2లో కూడా రాశాను, విక్రమ్ గారికి రాశాను, రాశాం. మిగతా లాంగ్వేజెస్ కూడా రాశాం. అంటే డబ్బింగ్ సాంగ్స్ రాశాం. హీరో చిరంజీవి గారికి డ్యూయట్ రాశాను, అర్థవంతమైన పాటలు రాశాను. స్టాలిన్లో సూర్యుడే సెలవని అలసిపోయే నా, ఇలాంటి నాకు ఇష్టం. ఇప్పుడు 100 డ్యూయట్ రాయడం కన్నా ఒక్క ఇలాంటిది రాయాలి ఆయన స్ట్రేచర్ తగినట్టుగా అనేదే నా మనసు అటువైపు మొగ్గుతుంది. AK-47 అంతే మొగ్గుతుంది. అలాగని ఇవి వస్తే రాయవా? లేదు, రాస్తాను, కానీ హృదయం అటువైపు మొగ్గుతుంది. దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు, ఏ వైపు అని అంటే అమ్మ వైపు అంటాడు నారాయణ రెడ్డి గారు. కాబట్టి నాకు అంత పెద్ద స్ట్రేచర్ ఉన్న ఒక చిరంజీవి గారితో ఒక అల్లరి పాట రాయాలన్న ఇష్టం కన్నా కొన్ని 100 ఏళ్ళు నిలిచిపోయేటువంటి ఒక పల్లవి రాయాలని ఇష్టం నాకు. ఒక పల్లవి రాయాలి. అల్లరి పాటలు రాయమంటే రాస్తాను, కానీ హృదయం అనేది ఒకటి ఉంది కదా, అది ఆయన పల్లవి అలా ఉండిపోవాలి అని అనుకుంటాను. అట్లాగే మీరు శంకర్ దాదా జిందాబాద్లో గాంధీ పాట రాయాల్సి వచ్చింది, ఆయన మీదనే ఉంటుంది.
వందే మాతరం గాంధీ ఓంకారం అవును. అనే పాట రాశాం. గాంధీ మీద అతపూర్వం ఎన్నో పాటలు వచ్చినా కూడా ఒక సినిమా పాట చిరంజీవి గారి ద్వారా గాంధీ పుట్టిన ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఏటేటా పాడుకునే పాట అంటే నేను కోరుకున్న పాట అంతే కదా. ఇప్పుడు చిరంజీవి గారు మీరు చూడండి, టీవీలో కావచ్చు, ఏదైనా స్టేజ్ మీదకి రావచ్చు, ఆయన వస్తుంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ అవును. నేను సైతం అనే పాట వస్తుంది, అనే పాట వస్తూ ఉంటుంది. నాకు అంతకన్నా నాకు ఆనందం ఏంది, Happiness. బంగారు కోడి పెట్ట వచ్చనండి అని రాదు కదా, రాదు. కరెక్టే. రాదు అన్నీ ఆ పాట తప్పంటల్లా, అవును. ఆ పాట రాసిన వాళ్ళని తప్పంటల్లా, అది ఆ సమయానికి ఆ సందర్భాన్ని వాళ్ళు రాశారు. కానీ నేను గర్వపడే అంశం ఏంటంటే ఆయన అలా వస్తుంటే నా పాట వెనక వస్తుంటుంది. ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కావచ్చు, వదిలేసినప్పుడు కావచ్చు, ఆయన ఒక పెద్ద ఈవెంట్కు నడుచుకుంటూ వస్తుంటే కావచ్చు, ఈ పాట బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో That's enough. ఐ ఫెల్ట్ దట్ వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను. అట్లా ఇప్పట్లాగే ఎన్టీఆర్ ఉన్నాడు, మొన్న ఎన్టీఆర్, అతన్ని చూడగానే కొమురం భీముడో అనగానే నేను మురిసి తప్పిపోతాను. ఎస్, ఒక యంగ్ ఎన్టీఆర్ కూడా నేను ఒక సిగ్నేచర్ సాంగ్ రాశాను. ఆఫ్ కోర్స్ మీ సాంగ్స్ అన్ని కూడా మాక్సిమం సిగ్నేచర్స్. అయితే సిగ్నేచర్ సాంగ్ రాయడం కోసమే వచ్చాను నేను. అంతే. సినిమా ఫీల్డ్ రావాలనుకున్నప్పుడు కూడా నేను అదే కోరుకున్నాను. నువ్వు ఏది కోరుకుంటే ఆ ప్రకృతి నీకు అటువైపే దారి చూపిస్తుంది. ఇది నేను నమ్మిన సత్యం. సో యూ బిలీవ్ గాడ్? ఎస్, బిలీవ్ గాడ్. బిలీవ్ గాడ్ అండ్ బిలీవ్ మై అంబిషన్ ఆల్సో. ఓకే. నేను నా ఆశయాన్ని బలంగా నేను నమ్ముతాను నేను. ఎస్, నేను అల్లరి పాటలు రాసి బాగా పేరు తెచ్చుకోవాలని నేను రాలా. 10 ఏళ్ళకైనా సరే ఒక పాట రాస్తాను, ఆ పాట మిగిలిపోవాలి. నేను వేసిన పాట విత్తనం కావాలి, చెట్టై మొలవాలి, వృక్షంలా విస్తరించాలి, ఫలపుష్పాలు కురిపించాలి అన్నది నా మిషన్. అట్లా నేను వచ్చిన. అట్లా మీరు ఒక పవన్ కళ్యాణ్కి కదులు 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 కట్లు తెంచుకొని కదులు వదులు 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 బానిస సంకెళ్ళను వదులు, దెబ్బ కొడితే పులి నేను ఆడదాన్నంటుందా, తోక తొక్కితే నాగుతనను ఆడదనుకుంటుందా, కదులు. ఈ పాట నాకు ఇష్టం. అవును. బ్లడ్ ఎక్కడికి పోతుంది సార్, ఇంకా ఎక్కడికి పోతుంది. ఇట్స్ మై ఓన్. కాబట్టి అట్లాంటి పాటలు రాస్తారు. అట్లాగే ఫిలసాఫికల్ పాటలు రాయడం ఇష్టం. నిన్న నేడు రేపు ఒక నిచ్చేనా, మనకు మనకు చెలిమే ఒక వంతేనా, ఎవరికి వారై ఉంటే ఏముందమ్మా, మురళి కానీ వెదురైపోదా జన్మ, చేయి చేయి కలిపే కోసమే హృదయం ఇచ్చాడమ్మాయి, జారిపోయాక తిరిగి రాదమ్మో కాలం మాయ మరాఠీ అని రాశా. ఇది ఏం విప్లవం పాట ఏం కాదు, టీజింగ్ పాటలో కూడా నా ఎక్స్ప్రెషన్ ఒక రకంగా ఉంటుంది. ఆ నా ఎక్స్ప్రెషన్, నా ముద్ర, నా స్టైల్ నేను కాపాడుకునే ప్రయత్నం చేస్తాను. నా నుండి పాటలు వస్తే నా ఇష్టమైన మిత్రులు కావచ్చు, పాటను ప్రేమించే వాళ్ళు కూడా నా నుండి ఇలాంటి పాటల కోసమే డెఫినెట్గా ఎదురు చూస్తారు. సో వెంటనే మీకు ఏదైనా బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదైనా చెప్పాలని అనుకున్నా ఎవరితో షేర్ చేసుకుంటారు ఫస్ట్? ముందు నా భార్యతోనే షేర్ చేసుకుంటాను. అమ్మున్నంతకాలం ముందు అమ్మతో షేర్ చేసుకునేవాడిని. అమ్మతో షేర్ చేసుకునేప్పుడు ఇది మీ శ్రీమతికి చెప్పొద్దులేరా, అది చిన్నపిల్ల, బాధపడుతుంది, ఎందుకు మనం చూసుకుందాంలే అని అమ్మ అనేది. ఆఫ్టర్ అమ్మ వెళ్ళిపోయాక మదర్ అయినా ఫ్రెండ్ అయినా తానే కదా. ఇప్పుడు నేను చాలా నిరభ్యంతరంగా నా ప్రతి బాధని, ప్రతి ఒంటరితనాన్ని నేను ఆవిడకి చెప్తే ఏమైంది అదేమైంది లే అబ్బా ఏమైతుంది మొత్తం యాస భాష అంతా తెలంగాణనే ఉంటుంది. తెలంగాణ ఆమె వరంగల్, మాది నల్గొండ జిల్లా కదా. పర్లేదులే అబ్బా, ఏం భయపడతావు, ఏమి
అద్భుతమైన పాట ఏమైనా రాసి- క్లాషెస్ వస్తూ ఉంటాయి సార్ సహజంగా అందరి ఇళ్లలో జరిగేవి కదా. ఇప్పుడు అమ్మ ఉన్నప్పుడు కానీ కోడలికి అత్తకి గారికి, ఎందుకు అంటే ఎందుకు మీకు అంటే క్లాషెస్ ఎందుకు రావు? భార్యాభర్తల మధ్య క్లాషెస్ రాకుంటే వాళ్ళు అది దాంపత్యమే కాదుగా. అప్పుడు కూడా వెంటనే ఏదైనా రాసేస్తారా పాట ఆ అట్లా టైంలో కూడా? రాయడము అనేది ఏముండదు. Okay. కానీ తను తొందరగా నన్ను అందులోంచి బయటపడేస్తుంది. Okay. నాకు కొంచెం ఏమంటారు, నేను కొంచెం బాగా మౌనం అయిపోతాను నేను. మౌనం నుంచి మళ్ళీ తను నన్ను లాక్కొస్తారు. లాక్కొచ్చారు. పిల్లలు అదంతా ఏదో జరిగిపోతుంది. అమ్మ ఉన్నప్పుడు అమ్మ కూడా అంతే, వాడు అంతేనే కదమ్మా, మనకు కొంచెం టైం ఇవ్వండి, మళ్ళీ పికప్ We'll be back. అలా. అంటే మూడుకా ఆద్మీ హే మేము, మూడుకా ఆద్మీ హూ. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి అదొక లక్షణం. అంటే ఇది ప్రతి రైటర్కి కూడా ఉంటుందేమో అని అనిపిస్తుంది. కాకపోతే కొందరు తెలియదొచ్చు, తప్ప కొంతమంది ఓపెన్గా చెప్పవచ్చు. ఎక్కువ మూడీగా ఉంటాం మేము. కోపం అంటే కూడా అల్ప ఎక్కువేనా? అల్ప సంతోషము ఉంటుంది, అల్ప ఆగ్రహం కూడా ఉంటుంది. Oh, అవసరం లేని దగ్గర కూడా ఆగ్రహపడేటువంటి ఒక బలహీనత ఉంది. ఉంటుందమ్మా, ఓకే. ఉంటుంది. అది నాకు మంచి చెప్పబోయినా అది నన్ను సరైన దారిలో తీసుకుపోయే టైం అప్పుడు కూడా నేను తొందరపడే అవసరం ఉంటుంది. అంటే అది నా బలహీనత కావచ్చు, అదే నా బలం కూడా కావచ్చు. ఆ తొందరగా స్పందించే గుణం సినిమాకు బాగా పనికొచ్చిందమ్మా. Oh, okay. తొందరగా స్పందిస్తాను నేను. అంటే అక్కడ ప్లస్ అయింది. ఓపెన్గా చెప్తాను, మీరు డైరెక్టర్ అనుకోండి, నాకు ఇలాంటి పాట కావాలి అని అతను ఎప్పుడైతే నన్ను తనలోకి తీసుకున్నాడో, నన్ను ఆకట్టుకున్నాడో, నాకు ఇలా కావాలి, ఇలా కావాలి అంటుండగానే నా లోపల పల్లవి తయారవుద్దాం ఆయనకు చెప్పను. ఓకే. కాబట్టి తొందరగా స్పందించే లక్షణం నాకు నా మంచిదే. వృత్తికి మేలైంది. మంచిదే. కాబట్టి నేను ఎప్పుడు తొందరగా స్పందించే లక్షణం తప్పు, అది చెడు, నేను మార్చుకోవాలి అని నేను అనుకోను. ఎస్, అది ఒక్కొక్కసారి నన్ను నష్టపెట్టింది, కానీ ఎక్కువసారి నన్ను లాభపెట్టింది. Correct. అది ఇంట్లో వాళ్ళు కూడా గ్రహిస్తారు కరెక్ట్. కదా. Correct. ఎందుకంటే కలిసి నడుస్తున్నాం కదా. జీవిత ప్రయాణం తప్పదు అది. నా పెళ్ళి ఇప్పుడు 47 ఇయర్స్. ఓ, 79లో నా పెళ్ళి అయింది. ఓకే. 25 అంటే ఎంతమ్మా, 45 అట్లా వస్తుంది కదా, 46 ఏళ్ళమ్మా. గ్రేట్. సో హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నారు అయితే. సో వాళ్ళు పెద్ద తప్పేం పట్టరు. అంతే. పిల్లలు ఏమైనా తప్పు పట్టినా వాళ్ళమ్మ నాన్న సంగతి తెలుసు కదా మీకు, ఒక 5 నిమిషాలు మామూలు అయిపోతాను. ఫుడీయా సార్ మీరు? ఫుడ్ అంటే ఇష్టమేనా? ఫుడ్ బాగా ఇష్టం. నేను అంటే ఇప్పుడు కాదు కానీ బాగా భోజన ప్రియునే నేను. ఎక్కువగా ఏమి ఇష్టపడి తింటారు? నేను నాన్ వెజ్ కూడా ఇష్టపడేవాడిని. ఓకే. ఇప్పుడు కొంచెం వయస్సు రీత్యా, ఆరోగ్యాల రీత్యా, అనారోగ్యం రీత్యా తగ్గించుకున్నాం, కానీ మరి నాకు నాన్ వెజ్ బాగా ఇష్టం. ఓకే. అన్ని రకాల మాంసాలు తిన్నవాడిని. అడవి నేపథ్యంలో ఉద్యోగం చేసినవాడిని కాబట్టి అన్ని రుచులు చూసినవాడిని. కొన్ని పేరు చెప్తే నన్ను తీసుకుపోయి జైలు వేస్తారు కాబట్టి చెప్పట్లేదు, కనుక అన్ని మాంసాలు చూశాను. తర్వాత నాకు శాకాహారంలో కూడా చాలా ఇష్టమైన విషయాలు ఉంటాయి. కూరగాయలు కానీ ఏదైనా రేర్ కాంబినేషన్, ఆకుకూరలు ఇట్లాంటివి ఉంటాయి కదా, పాలక్ పన్నీర్ సంబంధం ఉంటాయి కదా, అది ముఖ్యంగా అమ్మ వండిన, ఈ నిర్మలమ్మ వండిన ఇష్టంగా. అమ్మగారి పేరు నిర్మలమ్మ, మా అమ్మ పేరేమో జానకమ్మ, మా ఆవిడ పేరు నిర్మలమ్మ, అట్లాగే మా చెల్లె పేరు భారతమ్మ. కాబట్టి వీళ్ళు ఎవరు వండినా కూడా ఇష్టంగా తింటాను. ఆ తర్వాత నేను వెళ్ళి నా స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నా అభిరుచి తెలిసి నాకు ఒక కర్రీ చేసి పెడతారు, ఇది మీ ఫ్రెండ్ బాగా తింటారు ఇది అని. కాబట్టి ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్. సో కమింగ్ బ్యాక్ టు రైట్ మూమెంట్, అంటే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో మీరు ఆల్మోస్ట్ ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్తో కూడా వర్క్ చేయడం జరిగింది, అందరితో చేశారు ఆల్మోస్ట్. ఎప్పుడైనా అనిపిస్తుందా సార్, అంటే అసలు ఏం మ్యూజిక్ సెన్స్ లేకుండా ఏం సంగీతం ఏంటి అసలు, ఏం సినిమా రా బాబు, ఎందుకు రాశాను రా బాబు అని ఎప్పుడైనా అనుకున్నారా అసలు? ఎప్పుడు అనుకుంటాం, ఎప్పుడైనా కాదు. అవునా? అయ్యో, ఎప్పుడూ అనుకుంటాం. ఎందుకంటే మేము స్వర్ణయుగం లాంటి సినిమా పరిశ్రమ స్వర్ణయుగం అనుకోండి, అంటే సాహిత్యానికి పాటకి పెద్దపీట వేసిన కాలాన్ని స్వర్ణయుగం అనుకుందాం. ఓకే. ఆ తర్వాత అక్షరాల కన్నా ధ్వనికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చినటువంటి యుగం వచ్చేసింది. కాబట్టి ఆ స్వర్ణయుగం చివరిలో వచ్చిన వాళ్ళం కాబట్టి అది మేము ఎంజాయ్ చేసాం, ఆ పాటకు ప్రాధాన్యత. తర్వాత ఈ ధ్వని కాలుష్యం వెనక పరిగెడుతూ ఉన్నాం కదా,
ఇక్కడ అనేకసార్లు నేను అనుకున్న విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక దాసనారాయణరావు గారు ఉన్నారు, ఒక రాఘవేంద్రరావు గారు ఉన్నారు. ఆయన ఎన్ని శృంగార గీతాలు చేసినా, ఎన్ని అల్లరి పాటలు చేసినా కూడా ఆయన పాటల్లో సాహిత్యం వినబడుతుంది. వినబడుతుంది. అది కిరవాణి గారు కావచ్చు, చక్రవర్తి గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, వినబడుతుంది. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసిన శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను అన్నప్పుడు బ్యూటిఫుల్ అసలు. రాయిని అని అంటే మేము ఎప్పుడో చచ్చి శవాలం అయ్యేవాళ్ళం. అంటే అక్కడ దాకా పాట బతికింది. అట్లా తర్వాత సరే అక్కడున్న వాళ్ళు అంటే మా సినిమా వాళ్ళు ప్రేక్షకుల అభిరుచి మారింది కాబట్టి మేము చేస్తున్నామంటారు, వాళ్ళు మీరు చేస్తున్నారు కాబట్టి మేము వింటున్నాము అంటారు. సమస్య లేదు. కాలం మారిపోవడం వల్ల అనేక రంగాలలో మార్పు వచ్చినట్టే సంగీతంలో కూడా మార్పు వచ్చింది. శబ్దాన్ని ఇష్టపడే వాళ్ళు పెరిగినారు. మీరు యువకులనండి, నేటి తరం అనండి, నా బిడ్డల తరం అనండి, నా మనవరాళ్ళ తరం అనండి. ఇప్పుడు నా మనవరాలు నేను రాసిన ఒక 20 ఏళ్ల కింద రాసిన పాట ఏం పాడతాత అందులో ఏముంది, అంత ఊరికి ఏదో మెసేజ్ ఉంటుంది అని బోర్గా ఫీల్ అవుతుంది. అదే క్రీమ్ బిస్కెట్ వేసిండి ఇది సూపర్ తాత అంటది. రుచిలో వచ్చిన మార్పు. నా కూతురు ఇష్టపడి నా పాట వేరు, నా మనవరాలు ఇష్టపడే పాట వేరు. నా ఇంట్లోనే అంత మార్పు ఉంటే నాకు సంబంధించిన సమాజంలో ఎంత మార్పు రావాలి? ఒక రైటర్గా నేనున్న ఇంట్లోనే ఇంత మార్పు వచ్చింది. నేనేమో మార్పును చేయకుండా ఆపలేకపోయాను. అది జనరేషన్లో తరతరంలో వచ్చిన మార్పును. దాన్ని మనం ఆహ్వానించాలి, స్వాగతించాలి, లేదా మౌనంగా అంగీకరించాలి. అలా ఎలా అవుతుందంటే చేయొద్దు. ఎందుకంటే ఇది నచ్చుతుంది, ఇది ఓకే, ఇందులో నువ్వు రాయగలవా రాయలేకపోతే మానుకో. నిన్నెవరు కొట్టారు? నిన్ను రాయమని ఎవరు వచ్చి గొలుసులు పెట్టి లాక్క రావట్లేదు కదా. కాబట్టి రాయగలిగినంత రాయి. అయితే మేము రాసిన పాటలు వినపడకుండా పోయినప్పుడు బాధపడే క్షణాలు ఎప్పుడు ఉంటాయి. అది నా అంతర్గత విషయం కదా, అది నా అంతర్గత లోపల విషయం. మీరు వాడిన పాటలు, రాసిన పాటల్లో కూడా ఎక్కువ శాతం బాలుగారు పాడారు. అవును, అసలు అల్టిమేటింగ్ హీస్ లెజెండరీ. ఆయన మళ్ళీ రీప్లేస్ చేయలేని ఆ వాయిస్ కానీ, అసలు నేను సైతం కానీ, లేదంటే అన్ని పాటలు కూడా, ఆల్ సాంగ్స్, ఎక్కువ పాటలు. సో ఇప్పటి వరకు పాడిన పాటల్లో, ఇప్పుడు పాడుతున్న వాళ్ళలో ఎవరికి బాగా పాడుతున్నారు అని అనిపిస్తుంది సార్? నాకు ఇప్పుడు బాలుగారి తర్వాత ఆ రేంజ్లో నాకెవరు కనిపించలే. అయితే అయినా ఆగింది ఆ పరిశ్రమ, నడుస్తుంది కదా. అప్పుడు ఒక ధనుంజయ్, ఒక శ్రీకృష్ణ, ఒక ఇంకెవరో, ఒక మల్లిక్, ఒక హేమచంద్ర, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రత్యేకమైన పాటలకి ఇప్పుడు కుమరం భీం పాడిన కీరవాణి గారి అబ్బాయి భైరవ, కాలభైరవ, ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు బాగా పాడుతున్నారు. సినిమా అనేటువంటి ఈ సంగీతపు బండిని ముందుకు డ్రైవ్ చేస్తున్నారు అని తృప్తి పడతాను. ఓకే సార్, అయితే ఇప్పుడు మొన్న రాశానన్నారు కన్నప్పలో, ఆల్మోస్ట్ 7 పాటలు రాశానన్నారు. సో 7 పాటల్లో ఏది క్లిష్టమైంది అనిపించింది, లేదంటే ఏది హ్యాపీగా రాశారు? ఒక పాట మాకోసం. ఇప్పుడు ప్రభాస్ వస్తున్నారు, రుద్రుడులాగా ప్రభాస్ వస్తున్నాడు. జయతు జయతు రుద్రహో అభయ విజయ భద్రహో, అలాంటి ఒక ఆయన శరీరానికి, ఆయన పాత్రకి, ఆయన యొక్క ఆ ఇంట్రడక్షన్ ఎత్తుగడకి ఆ పద్ధతిలో అట్లా రాశాను. అట్లాగే మోహన్ బాబు గారు వస్తుంటారు ఒకసారి, ఫస్ట్ సినిమాలో ఎంటర్ అవుతుంది, ఆ పాట రాయడం జరిగింది. తర్వాత పిల్లలు మొట్టమొదలు సినిమా ప్రారంభంలోనే శ్రీకాళహస్తి యొక్క చరిత్ర చెప్తారు. వాళ్ళు జనులారా వినరారా కాళహస్తి గాథ, శ్రీకాళహస్తి గాథ, కనిన మనసారా కనినారా కనిన వినిన జన్మ ధన్యమే కదా ఈ కథ, ఇలాంటి పాట. అది ఫుల్ లెంత్ సాంగ్. ఓకే. అలాగే ఒక నేనే శివుణ్ణి, నేనే శివభక్తుణ్ణి, నన్ను మించిన భక్తులు లేని ప్రపంచంలో అనే క్యారెక్టరు మోహన్ బాబు గారు.
అలాంటి వ్యక్తి కన్నడు తన కళ్ళనిచ్చేటప్పటికీ అంత ఎత్తులో అహంకార శిఖరంలా ఉన్న మనిషి కుప్పకూలిపోయి నువ్వురా నిజమైన భక్తుడివి, ఆఫ్టర్ ఆల్ నేను ఎంత అనే ఆ సన్నివేశం కోసం అలవోకగా రాసిన పాట అది. ఏ దేవుడు కనలేదురా నీ అంతటి త్యాగిని, నయనాలతో నైవేద్యమా ఇది సాధ్యమా తిన్నడా. నయనాలతో నైవేద్యం. ఆహా. శైవం దైవం నాదేనని, అహం బ్రహ్మ నేనేనని భ్రమలో గడిపా గతం గత దాసోహం నీకేరా అడవి బిడ్డ నమః. ఒక ధ్వజస్తంభం, ఒక ద్విజస్తంభం. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. ఒక ధ్వజస్తంభం లాంటి ద్విజస్తంభం లాంటి శంకర భక్తుడు అలా కుప్పకూలిపోయి ఒక ఆటవికుని ముందు అధ పాతాళానికి దిగజారిపోయి, నేను కాదరా భక్తుడి నువ్వు, ఓ మూలవాసి, ఓ అడవి పుత్ర నువ్వు కదరా, ఇప్పుడు నీ కళ్ళతోని కదరా శంకరుడు చూస్తున్నాడు అనే సన్నివేశం రాసినప్పుడు నాకు చాలా, నేను బాగా ఆనందపడినటువంటి, అంటే నాకు ట్రైబల్స్ అంటే ఇష్టం. నాకు ఒక రేఖ కంటే దిగువగా ఉన్నట్టుగా ప్రచారం అవుతున్నటువంటి ప్రజలు అంటే నాకు చాలా ఇష్టం. శూద్రులు అంటే నాకు ఇష్టం, లేదా శ్రామికులు అంటే నాకు ఇష్టం, పేద ప్రజానికం అంటే నాకు ఇష్టం. అది గిరిజనులు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా పురజనులు కావచ్చు. ఆ సామాన్య ప్రజల మీద ప్రజని అట్లా పైకెత్తేటువంటి సన్నివేశం అది. నేను అనే అహంకారం కిందికి దిగి మళ్ళీ పాడే పాట అది. అక్కడ నేను ఎంత రాసినా నాకు అదే కదా తనివి తీరదు. అయితే మీరు రాసిన పాటల్లో సార్ ఎప్పుడైనా ఇబ్బంది పడిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? అంటే ల్యాగ్ బాగా ఎక్కువైన పాట ఏదైనా ఉందా? టైం తీసుకున్న పాట? టైం తీసుకున్న పాట నీలిరంగు చీరలో. అదేనా? అదే లైఫ్ మొత్తం 30 ఏళ్లలో నేను 28 రోజులు రాసిన పాట అదొక్కటే. 28 రోజులా? ఎందుకని? అదొక్కటే ఫస్ట్, అదే ఒకటే లాస్ట్. 28 రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక 1 month తీసుకున్నారు. నాకు వంశీకి లంకె కుదరక. ఓ ఓకే. అలా కానీ తీసుకున్నారు కానీ గొప్ప పాట వచ్చింది. అది ఎప్పుడు జరిగేది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంతే. ఇద్దరి మధ్యలో జరిగింది అది. ఓకే. అందులో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయం వస్తుంది, వ్యక్తిగత వికాసం వస్తుంది, ఒక చిలిపిదనం ఉంటుంది. అట్లాగే ఒక పండుగలు అనేది కూడా ఉంటుంది అన్నమాట. అదొక లేయర్ వస్తూ ఉంటుంది. అంటే దసరా ఎట్లా ఉంటుంది, సంక్రాంతి ఎలాంటిది, ఇవన్నీ కలగలిపి రాయడం మన లోపల టైం పట్టింది. కాక్టైల్ అది, అన్నీ మిళితమై ఉన్న పాట. మళ్ళీ పాడేదేమో అబ్బాయి కాదు, ఒక ముసలాయన పాడాలి. కరెక్టే. కృష్ణవంశీ అంటాడు, ఎవరు పాడినా సరే యూత్ కనెక్ట్ కావాలంటాడు. కష్టం ఎట్లా? పాట వెళ్ళినప్పుడు దృశ్యం వెళ్ళదుగా. కరెక్టే. పాట ముందు వస్తుంది, సినిమా తర్వాత వస్తుంది. పాట విన్నప్పుడు యూత్ కనెక్ట్ అవ్వాలి అంటాడు. నువ్వు ఏదో వృద్ధుడికి రాస్తున్నానని ఏదో వృద్ధాప్యంలో రాస్తే వద్దు, ఆ పాట వద్దు నాకు, అది యూత్ పాడుకోవాలంటాడు. ఇలా అనేక కండిషన్లోంచి వచ్చిన పాటల్లో వచ్చిన పాట. ఓకే. క్లాషెస్ అవుతూ ఉంటాయా డైరెక్టర్స్కి మీకు? చాలా, ముఖ్యంగా కృష్ణవంశీకి నాకైతే చాలా ఎక్కువ అవుతాయి. అంటే అది ఒక చిలిపిగానేనా లేదా సీరియస్గానేనా? సీరియస్ ఎందుకు ఉంటుంది? ఏదో ఒక సందర్భం అంటే మాట అనుకున్న విషయం వాడిగా వేడిగా మాట్లాడతాము. ఓ అశోక్, నువ్వు పాట నమ్ముకోవద్దు అంటాడు. అమ్మొద్దు పాటని, నాకు నచ్చినట్టు రాయి అంటాడు. నేను పాటను నమ్ముకొని వచ్చాను, అమ్మట్లేదని నేను అంట. ఓకే, అంతే. అది కూడా రైమిగ్గా అంతే తప్ప అంటే హృదయాన్ని గాయపరచుకోవడాలంటే ఏముండవుగా. అదే ఆయన ఎంతసేపు కొట్లాడేది పాట బాగా రావాలని. ఏ పాటకు వచ్చింది సార్ మీ ఇద్దరు? ఏ పాటకైనా, ఏదైనా నార్మల్ ఏ పాటకైనా వస్తుంది అది. ఓకే. కనుక అది నేను అది వ్యక్తిగతంగా తీసుకునేది ఎప్పుడు లేదు, అది వస్తుగతంగా తీసుకోవడమే అంతవరకే. వస్తుగతమే. అది ఏదేమైనా చివరికి బ్రహ్మాండంగా వస్తుంది కదా. ఓకే. అదే.
సో మీరు రాసిన వాటిలో సారంగధర్య కూడా అల్టిమేట్. అసలు ఆ అమ్మాయి చేసిన స్టెప్స్ ఏమిటి, మీ పాట ఏమిటి, అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు. అంటే అందులో మీరు గమనిస్తే స్త్రీని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టే పాట అది. ఇప్పుడు స్త్రీని జనరల్గా మీరు గమనించండి, సినిమాలో కానీ ఎక్కడైనా కానీ స్త్రీని కించిత్ తక్కువగా చూపించే పాటలే వస్తాయి. పురుషాధిక్యత సమాజంలోనూ ఇళ్లల్లోనే కాదు, సాహిత్యంలో కూడా ఉంది కదా. కాబట్టి ఇప్పుడు నీ పాదాలపై నాకు చోటున్న చాలు అనే పాటలే వచ్చినాయి మేము చిన్నప్పుడు అంతా చూస్తే. అవును, కరెక్టే. నీ పాదదాసినైతే చాలు అన్నది. అక్కడి నుంచి సరే కొంత మారింది అనుకోండి. నేను కానీ శేఖర్ కమ్ముల గారు కానీ ఆయన సినిమాల్లో హీరోయిన్ లోపల ఒక డైనమిజం ఉంటుంది. మీరు ఏ సినిమా అన్న చూడండి, ఒక డైనమిజం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే నేను అంత చిలిపి పాట, అంత యూత్ఫుల్ పాట అయినా కూడా మీరు చురియా చురియా చురియా, అది సురుమా పెట్టిన చురియా. చురియా అంటే కత్తి, సురుమా అంటే కాటుక, కాటుక పెట్టిన కత్తి. సారంగధరి అంటే మామూలు కాదు, అది రమ్మంటే రాదు, ఏమనుకుంటున్నావు నువ్వు అనే ఒక ధిక్కారాన్ని ఆ పాటలో మెయింటైన్ చేశాను నేను. కాళ్ళకు వెండి గజ్జల్ లేకున్నా నడుస్తే గల్గల్, కాళ్ళకు వెండి గజ్జల్ లేకున్నా చెక్కల గిల్గిల్, నవ్విత రావుర ముత్యాల్ అవి నవ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మల పాకుల్, మునిపంటితో నొక్కిత పెదవులు ఎర్రగా అవుతుంది రామనది, చురియా 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 అని అసలు అల్టిమేట్. అంటే ఒక హీరోయినిజం అందాం, హీరోయిజం లాగా హీరోయినిజం. మ్యాన్ పవర్ అన్నప్పుడల్లా నాకు చివుక్కుమంటుంది. మా అమ్మకి చెప్పేవాడిని, మన ఇంట్లో మ్యాన్ పవర్ అంటారు కానీ అమ్మ మన ఇంట్లో ఉండేది ఉమెన్ పవరే, నీ పవరే నడుస్తుంది ఇప్పటికీ. మా చిన్నప్పుడు అంతే, ఇప్పుడు మేము పెద్దగానే కూడా నువ్వు చెప్పిందే మేము వింటామమ్మా, ఉమెన్ పవర్ అని ఎందుకంటారమ్మా వీళ్ళు అని మాట్లాడేవాడిని. మా అమ్మ కూడా చాలా డైనమిక్ లేడీ. తన స్త్రీత్వం పట్ల తను చాలా గర్వించి మాట్లాడే మనిషి ఆమె. కనుక అవకాశం దొరికినప్పుడు నేను అది టీజింగ్ పాట అయినా సరే ఇంకేదైనా సరే హీరోయినిజం హీరో కన్నా రవంత పెంచే ప్రయత్నం చేసే ఆలోచన నాకు ఉంటుంది. ఓకే, అఫ్ కోర్స్ మీరు మా వనితా టీవీ ఛానల్ ఓపెన్ అప్పుడు కూడా పాట రాయడం జరిగింది. అందులో కూడా చూడండి. అవును, మానవి కదా, మానవి అనే సీరియల్కి రాసాం, ఓల్గా గారి అవునవును టీవీ ఛానల్ కూడా రాసాం. ఇవన్నీ రాసేటప్పుడు నేను ఎప్పుడు కూడా స్త్రీ గురించి రాసినప్పుడు పురుషుడి కంటే ఒక గజం ఎత్తుగా ఆమె తలను పెట్టుకొని రాస్తాను నేను, తక్కువగా రాయను. పాదదాసి కాదు. ఓకే, తర్వాత ఈ లోఫర్ సినిమాలో కూడా రాశారు సార్ మీరు. సువ్వి సువ్వాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా, నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ, అంతే కదా మీరు చెప్పేది, అదే పాట. ఆ పాట. అందులో నేను ఒక చమత్కారం కూడినటువంటి ఒక పౌరాణిక గాథను నేను గుర్తు తీసుకొచ్చాను. శకుంతల తనను మోసం చేసిన దుష్యంతుడి దగ్గరికి తన కొడుకుని తీసుకొని వెళ్ళినప్పుడు, వీడు నీ కొడుకు అంటే నాకే పుట్టినాడనే గ్యారంటీ ఏంటి అనే మాట వాడంటాడు. ఇద్దరి మధ్యన ఉన్న ఆ దాంపత్యానికి సాక్ష్యం ఎవరుంటారు? కానీ ఒకటి ఉంది సాక్ష్యం, ఒక్కసారి వచ్చి వీడిని కౌగిలించుకో, ఆ తర్వాత నాకు మళ్ళీ ఇదే మాట అంటావేమో చూడు, ఎవడికి పుట్టినాడు వీడు నాకేం తెలుసు అని అంటావా నువ్వు, నీ హృదయం నీకు చెబుతుంది, ఒక్కసారి నీ కొడుకును నువ్వు కౌగిలించుకొని చూడు అంటది. అది కాళిదాస్ గారు మహాద్భుతమైనటువంటి ఒక సైకాలజీని, ఒక టచ్ సైకాలజీ అంటారే, ఆ సైకాలజీ చెప్పినాడు ఆయన. అది అభిజ్ఞాన శాకుంతలంలో నేను చదివిన మాట. దాన్ని నేను కరెక్ట్గా తల్లి కొడుకు మధ్యన పెట్టారు. అవును, చిన్ననాడు కాళ్ళ మీద లాలబోసినావో ఏమో, మళ్ళీ కాళ్ళు మొక్కుతాను గుర్తుకొస్తానేమో చూడు. బోర్ల బొక్కలు వేసుకొని తల్లి వస్తుంది వీపు, ఆ నొసలు అమ్మ కాళ్ళకు తగిలుంటుంది చిన్నప్పుడు.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను మొక్కుతానమ్మా, నేను నీ కొడుకును కాదు, నువ్వు అర్థం చేసుకో, నీకు తెలిసిపోద్దమ్మా అంటాడు. ఇది నేను రాయడానికి కాళిదాస్ గారు నాకు ఇచ్చిన స్ఫూర్తి, బలం. ఓకే. బలం. సో దీంట్లో మీరు దునియాతో నాకేంటి అనే లైన్ రాశారు. దునియాతో నాకేంటమ్మా, నీతో ఉంటే చాలమ్మా అనే కదా. అది యాక్ట్ అయిందంటారా అసలు? అంటే దునియా అనే వర్డ్ అక్కడ కరెక్ట్గా, అంటే అక్కడ వాడి క్యారెక్టర్, తను అల్లరి చిల్లరగా బజార్లో తండ్రి పెంపకంలో రూడ్గా పెరిగిన వ్యక్తి. అందుకే రాశాను సెకండ్ చరణంలో, అమ్మ నన్ను చెంపదెబ్బ కొట్టేటువంటి అమ్మ నన్ను సరిగి చేయడానికి పెంచడానికి మా అమ్మ లేకుండేనమ్మా, ఎట్నో అల్లాటప్పగా పెరిగినవాడిని నేను, నా లోపల మంచి భాష ఎలా ఉంటుంది అన్నట్టుగా ఒక సెకండ్ చరణంలో రాశాం మేము. అది కరెక్ట్గా చెప్పాను కదా నీకు నేను. పాత్రను బట్టి మాటలు వస్తాయి, పాత్రధారి యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి మాటలు వస్తాయి. అక్కడ ఈ ఈ ప్రపంచంతో నాకేంటమ్మా అంటే గొప్పగా ఉండదు, అంతే. దునియాతో నాకేంటమ్మా అంటే ఆ కొలక్వల్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది, ఆ బాజారు బిడ్డల మాట వస్తుంది. వాడు భద్ర మహిళ దగ్గర పెరిగిన కొడుకు కాదు కదా. అలా ఇప్పటి వరకు మీరు తల్లి మీద, నేల తల్లి మీద, మనం ఇందాక అనుకున్నట్టు అన్నీ రాశారు, అమ్మ మీద రాశారు, మ్యాక్సిమం అన్నీ కవర్ అయ్యాయి. సో చాలా నాన్న మీద అయితే ఎప్పుడు రాయనట్టున్నారు సార్ మీరు. పాండురంగడిలో పాట ఏంటి? పాండురంగడి పాట అది, అదే కదా. ఓకే. నాన్న నీ గుండెలపై నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్ని చూశానని, నాన్నను పూజిస్తే ఆది దేవుని కది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని. ఇంతకన్నా గొప్పగా నాన్న గురించి ఏం చెప్తాం? అమ్మకు బ్రహ్మకు మధ్యన ల్యాడర్, నిచ్చెన ఎవరు? ఫాదర్. ఇట్స్ ఎ క్యాప్షన్. చాలా వరకు కూడా సార్ అసలు అంటే ఇప్పటి వరకు చూసుకున్నంత మంది కవుల్లో అమ్మ ప్రేమ మీద, అమ్మకి ఇచ్చిన గౌరవం ఎక్కువ వచ్చాయి. నాన్న మీద తక్కువ వచ్చినాయి. నాన్న వరకు నాన్న ఎందుకు వెనకబడిపోయాడు? ఆ విషయం ఎందుకు మరి? అంటే తనికెల భరణి గారు కూడా రాశారు. అది ఎవరో రాసింది చదివాడు ఆయన, ఎవరో రాసిన కవితను తను చదివాడు. అంటే అమ్మది ఓపెన్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ప్రదర్శన అనేది, ప్రజెంటేషన్ ఓపెన్గా ఉంటుంది. నాన్నది ఓపెన్గా ఉండదు, లో ప్రొఫైల్గా ఉంటుంది, లోపల ఉంటుంది. నాన్న తన బాధని కానీ తన ఆనందాన్ని కానీ భళ్ళుమని వ్యక్తం చేయడు, అమ్మ చేస్తుంది. అమ్మ ప్రేమ కావచ్చు, అమ్మ బలహీనత కావచ్చు, అమ్మ యొక్క ఆ ఓపెన్నెస్ కావచ్చు. ఓకే. నాన్న అట్లా ఓపెన్ కావడానికి, నాన్న అనేటువంటి ఆ శరీరమే, ఆ బాడీయే నిర్మించిన ఆ విధానంలోనే ఆ ఓపెన్నెస్ లేదు, సృష్టిలోనే అది, సృష్టిలోనే ఉంది. ఇప్పుడు తను బయట ఎంత బాధపడ్డా వచ్చి పిల్లల ముందు కానీ ఆ ఎక్స్ప్రెషన్ చేయడు. నాన్న చూద్దాం నాన్న, మనం చేసే ప్రయత్నం చేద్దాం నాన్న, నీకోసం ఏదన్నా చేద్దాం, ఎట్లనే చేద్దాం నాన్న అంటాడు. ఓకే. అది నాన్నతనం. అది. సో ఇప్పుడున్న మీలాగా మిమ్మల్ని ఇలా మీలాంటి పెద్దవాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని పాటలు రాసే యూత్కి వాట్స్ యువర్ గుడ్ సజెషన్? అంటే వాళ్ళకి మనము ఇప్పుడు రాసే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళు బాగా రాస్తున్నారు కదా, మనం పెద్దగా చెప్పేదే ఉంది అక్కడ. నిలబడుతున్నాయా అని అంటే ఒకటి చెప్తున్నాను, మీరు రాసిన పాటలు ఇప్పుడు వస్తున్న కొత్త దర్శకులు, నిర్మాతలకు వాళ్ళ అభిరుచులకు తగినట్టుగానే పిల్లలు రాస్తున్నారు. నా తర్వాత వచ్చిన పిల్లలు కూడా బాగా రాస్తున్నారు. వాళ్ళు రాయడంలో ఏమీ బలహీనత ఏం లేదు వాళ్ళ దగ్గర, సామర్థ్యం తక్కువ ఉన్నట్టు నేను ఫీల్ అవ్వట్లేదు. పోతే పరిశ్రమ టెక్నీషియన్ కన్నా మేధావి, పరిశ్రమ పెద్దలు కానీ పరిశ్రమ కానీ. పరిశ్రమకు తెలుసు ఎవరి నుంచి ఏ పాట ఎంత బాగా వస్తుంది, ఎవరి నుంచి ఏ పాట అంత బాగా రాదు అన్నది టెక్నీషియన్ కంటే వాళ్ళకి బాగా తెలుసు. డైరెక్టర్కి తెలుసు, ప్రొడ్యూసర్కి తెలుసు, హీరోలకు తెలుసు. కనుక వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ని వాళ్ళు రాబట్టుకుంటున్నారు. ఆ విషయంలో సందేహం ఏం లేదు. మారిన కాలానికి అనుసరించి వీళ్ళు రాస్తున్నారు. నేను రాయలేకపోవచ్చు, నేను బహుశా అందుకోవడంలో నేను ఇబ్బంది పడతానేమో. కానీ ఇప్పుడున్న వాళ్ళు అందరూ
అందరూ బాగా రాస్తున్నారనేదే నా అభిప్రాయం. ఇలాంటి గొప్ప వ్యక్తులు రాసిన పాటలు అజరామరంగా నిలిచిపోతున్నాయి తప్ప ఇప్పుడున్న వాళ్ళని నేను ఎవరిని పాయింట్అవుట్ చేయడం కాదు కానీ అంటే ఆ, గుర్తుండిపోతున్నాయా అసలు అని. అదే మర్చిపోతున్నాం. మర్చిపోతున్నాం. ఇప్పుడు సినిమా ఫస్ట్ వచ్చిన పాట సెకండ్ వచ్చిన పాటకి ఫస్ట్ మర్చిపోతాం. కరెక్ట్. అప్పటికది బాగుంటుంది. అవును. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఏదన్నా ఒక లైన్ నేను వెంటాడిందా అంటే కొంచెం వెనక్కి మర్చిపోతాం. ఇది జరుగుతుంది. అయితే ఆ సన్నివేశాలు కూడా అట్లాగే ఉంటున్నాయి. ఒక బలమైన సన్నివేశం ఉంటే బలమైన గీతం రాయడానికి ఇప్పుడున్న రచయితలు బరాబర్గా ఉన్నారు వాళ్ళు. ఓకే రైట్. కానీ సన్నివేశమే చాక్లెట్ అయితే మేము సున్నుండి ఎట్లా ఇస్తాం? బాగుంది. సన్నివేశం చాక్లెట్, అంతే. చాక్లెట్ ఇవ్వాలి మేము. Correct. అక్కడ మేము అమ్మ తయారు చేసి కొబ్బరి చక్కెర వేసి దాన్ని అద్భుతంగా చేసి గజ్జికాయలో గర్జ అంటారు కదా, అది చేయడానికి ఎంత టైం పడుతుంది అసలు? అది లేదు అక్కడ. లేదు. అక్కడ గోధుమ పిండే లేదు, పంచదారే లేదు, కొబ్బరి తురుమే లేదు. అక్కడ మేము ఇస్తాము. అక్కడ వాళ్ళకి చాక్లెట్ అంటే 3 నిమిషాల్లో అయిపోయేటువంటి చాక్లెట్ వాళ్ళు కావాలనుకున్నప్పుడు 3 రోజులు తినకున్నా పర్లేదు అన్నంత విటమిన్స్ డైట్ ఉన్నది ఎందుకు ఇస్తాం మేము? అడిగిందే ఇస్తాం, అంతవరకే. అడిగిందే ఇస్తాం. నేనైనా అంతే. ఇప్పుడు నన్ను రాయమన్నా అంతేగా, నేను అడిగిందే ఇస్తాను. ఓకే సార్, ఫైనల్గా నేనే ఒక సినిమా తీస్తున్నాను అనుకుందాం. ఓకే, మీ బయోపిక్ తీస్తున్నాను అనుకుందాం సార్. ఓకే. సో వెంటనే బయోపిక్ అంటే అది సామాన్యం కాదు అసలు. ఇంకా అవును. చాలా రేర్గా వస్తాయి బయోపిక్స్ అనేవి. ఇంకా అది ఎవర్గ్రీన్ మిగిలిపోయే బయోపిక్స్ అవి. సో మీది వస్తే వెంటనే మీరు రాసుకునే పాట ఏంటి? మీ మీద మీరు ఎలా ఉంటుంది ఆ పాట? రాసి ఉన్న పాట అంటేనేమో ఒకటి ఉంది, అంటే సినిమాలో వచ్చింది అది. ఓహో. రాసి ఉన్నది అనుకుంటే ఒకటి. ఇప్పుడు మళ్ళీ రాస్తే ఏం రాస్తారు అంటే అది ఆలోచించాలి. రాసి ఉన్నది ఏంటంటే ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఎదురేది రాని, ఏమైనా కానీ ఆగిపోవద్దు, ఓడిపోవద్దు, నిద్ర నీకొద్దు, నింగి నీ హద్దు. ఇది నా కోసం నేను రాసుకుని తర్వాత సినిమాలో పెట్టుకున్నటువంటి పాట. ఓకే. ఇప్పుడు కొత్తగా నా బయోపిక్ సినిమా తీసి ఇప్పుడు నీ యొక్క ఒక టైటిల్ సాంగ్ రాయమంటే నువ్వు ఏం రాస్తావు అనేది మీ ప్రశ్న, అంతేనా? దానికి నేను ఏం రాస్తాను అని ఆలోచించుకున్నట్టయితే, జీవితం ఒక యుద్ధం, ప్రతి అడుగడుగున యుద్ధం, కావాలి సంసిద్ధం, మడమ తిప్పకుండా, మనసు నవ్వకుండా, ఏమైనా సరే ఏదైనా సరే నీ పాదం రక్తసిక్తమై, నీ హృదయం క్షతగాత్రమై, మడమ తిప్పకుండా ముందుకే యుద్ధమందుకే. జీవితం ఒక యుద్ధం, అడుగడుగున యుద్ధం, కావాలి సంసిద్ధం, ఎప్పుడైనా ఏ క్షణమైనా అని రాస్తాం. హ్యాట్స్ ఆఫ్ సార్. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. సో అద్భుతం. మన పాడ్కాస్ట్ అసలు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విధంగా మీ పాటలే కానీ, మాటలే కానీ, రచనలే కానీ అసలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అండ్ ఇన్ ఫ్యూచర్ కూడా ఇంకా ఎవరికైనా మీరు మిస్ అయ్యామో, ఇంకా రాసేది ఉంది అని అనుకునే వాళ్ళే కూడా అన్నీ చక్కగా కంప్లీట్ చేసుకోవాలని. తప్పకుండా. అందునని అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని, ఇంతకన్నా గొప్పగా నాన్న పాట అల్లుకుంటూనో పాట పాడుకుంటూనో వెళ్ళిపోవాలి. ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఎప్పుడు వస్తావు నువ్వు, నో, రాస్తూ రాస్తూ పోవాలి అంతే. తెలంగాణలో తెలుగు బిడ్డగా అసలు మా అందరికీ కూడా ఎంతో ఇన్స్పిరేషన్ సార్ అసలు మీరు. సో ఎన్నో గొప్ప పాటలు మా అందరికీ కూడా ఎప్పుడు కూడా
ఏవైనా పాటలు అంటే నాకు మెలడీస్ ఇష్టం కాబట్టి అఫ్ కోర్స్ సో మీ పాటల్లో ఎన్నో కూడా నేను హమ్ చేసుకునే వాటిల్లో చాలా పాటలు ఉన్నాయి. ఉంటాయి ఉంటాయి. అలా ఇంకా అద్భుతమైన పాటలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ.